బ్రహ్మణి కలౌ శృతిపధావనే అత్రితనయో అవతీర్ణత్వయం కరాత్తసుఖమండల కుమతఖండనే దండభృత్ పరప్రణతవత్సలో జయతి వాసుదేవో గురు వాసుదేవ సరస్వత్యై భక్తానాం కామధేనవే దత్తాత్రేయ అవతారాయ టింబే స్వామిన్నమోస్తుతే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరి అఫాలలోచనశంభర్భగవాన్ బాదరాయణః యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సదాత్మధ్యాననిరతం విషయేభ్యః పరాంముఖం నౌమి శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతీ. సభాయే నమః. సర్వచైతన్యరూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. శ్రీమద్భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞంలో ద్వితీయాంకంలోకి వచ్చేసాం. 4వ రోజు ఉదయ కార్యక్రమం. అష్టమ స్కంధంలో ఉండేటువంటి గజేంద్ర మోక్షణము అనేటువంటి ఘట్టం. భగవంతుడు ఏకవింశతి అవతారాల గురించి మనం గతంలో తెలుసుకున్నాం. అయితే కొన్ని అవతారాలు పరమాత్మ ఆవేశంతో వచ్చినవి కొన్ని అయితే, ప్రకటావతారాలు కొన్ని అయితే, పూర్ణావతారం పరిపూర్ణావతారాలు కొన్ని అయితే, ఎప్పుడెప్పుడు భక్తులు ఆర్తితో తనని తలుచుకుంటారో ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్న ప్రమాణంగా ఆర్తులైన భక్తులు ఎక్కడైతే కోరతారో అప్పుడు పరమాత్మ అవతరిస్తారు. అట్లా ఆర్తభక్తుడైనటువంటి గజేంద్రుణ్ణి అనుగ్రహించడానికి ఆ పరమాత్మ వైకుంఠం నుంచి శ్రీహరి అనేటువంటి రూపంలో వచ్చారు. మనకుండే ఏకవింశతి అవతారాల్లో శ్రీహరి అవతారం ఉండదు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి కానీ, అర్చామూర్తిగా వెంకటేశ్వర స్వామి కానీ, వీళ్ళందరూ కూడా అందుకనే భాగవతంలో అవతార పరంపర చెబుతూ, నువ్వు అడిగావు కనుక నాయనా పరీక్షణ్ మహారాజా అవతారాలు కొన్ని చెప్పాను. ఉదాహరణగా అనేక అవతారాలు అనేకమైనటువంటి అవతారాలు పరమాత్మ ఆయా కాలాల్లో వేశారు అని చెప్తున్నారు. ఇక్కడ భాగవతంలో 2 ఘట్టాలకి ప్రధానంగా 2 అర్థాలు చెప్పారు. మిగతా అన్ని చోట్ల కూడా ప్రత్యేకంగా శ్రీధర స్వామి వారు ఒక శాసనం చేశారు. ఎక్కడ పడితే అక్కడ అనేక అర్థాలు చెప్పకూడదు. భాగవతం సమాధి భాష కనుక, అది పారమహంస సంహితగా చెప్పబడింది కనుక అనవసరమైనటువంటి కొత్త అర్థాలు తీయకూడదు. కానీ 2 ప్రదేశాల్లో ఈ 2 రకాల అర్థాలు తీయాలి. అంటే జీవుడు దేవుడు అనేటువంటి భావన చేస్తూ, ఒకటి గజేంద్ర మోక్షం. ఇట్లా గజేంద్ర మోక్షంలో జీవుడి యొక్క వేదన, ఇది ప్రధానంగా ఇక్కడ వ్యాస భగవానుడు ప్రాతిపదికగా చేసుకుంది ఏంటంటే, జీవుడు ఆర్తితో దేవుడి గురించి ప్రార్థించడమే గజేంద్ర మోక్షణము. ఇది కూడా లోకంలో గజేంద్ర మోక్షం అంటారు. మోక్షం వచ్చింది మకరానికి, గజేంద్రుడికి మోక్షం రాల, తర్వాత కొంతకాలం జీవించాడు కనుక పరమాత్మ యొక్క అనుగ్రహానికి వెళ్ళాడు. ఇంకొక విచిత్రమైన సన్నివేశం ఏంటంటే, ఆర్తుడుగా ప్రారంభమైనటువంటి గజేంద్రుడు జిజ్ఞాసుగా మారాడు. ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళేటప్పటికీ ఈ ప్రాణాన్ని నిలబెట్టుకోవడానికి నిన్ను పిలవట్లేదు స్వామి, నా ప్రాణం నిలబడ్డానికే అయితే నిన్ను ఇంతగా పిలవాల్సిన అవసరం లేదు, నాలో జ్ఞానాన్ని ఉద్దీపింపజేయి అని ప్రార్థించాడు. కనుక ఈ ఘట్టాన్ని గజేంద్ర మోక్షణము అనాలి, మోక్షము అనకూడదు. ఉద్ధరణ అన్నమాట. పరమాత్మ జ్ఞానం అంటే అజ్ఞానం అనే పొర ఉంటే ఆ పొరని చీల్చివేసేసి పరమాత్మ జ్ఞాన దృష్టి కలిగించారు. కనుక ఈ గజేంద్ర మోక్షం మనం అధ్యయనం చేసేటప్పుడు కానీ, శ్రవణం చేసేటప్పుడు కానీ మనసులో ఏం పెట్టుకోవాలంటే, మనమే గజేంద్రుడు అనుకోవాలి. పోతన గారు ఇట్లా అనుకున్నాడు కనుక ఆయన సార్థకుడు అయ్యాడు. ప్రహ్లాద ఉపాఖ్యానం రాసేటప్పుడు తాను ప్రహ్లాదుడు అయ్యాడు. ధ్రువోపాఖ్యానం రాసినప్పుడు తాను ధ్రువుడయ్యాడు. గజేంద్ర మోక్షం అప్పుడు గజేంద్రుడు తానయ్యాడు. అట్లాగే కుచేలోపాఖ్యానం రాసినప్పుడు కుచేలుడు తానయ్యాడు. ఇంకా బాగా పరిశీలిస్తే మీరు రుక్మిణీ కళ్యాణం, పోతన గారి రుక్మిణీ కళ్యాణం చదవండి, అక్కడ రుక్మిణీదేవి తానే. ఎందుకంటే ఒక ఉపాసకురాలు ఎట్లా అయితే భగవంతుణ్ణి ఉపాసకుడు భగవంతుణ్ణి ఆరాధించినట్టుగా ఆ అమ్మవారు చెబుతోంది. ఏనీ గుణములు కర్ణేంద్రియములు అనే కొన్ని పద్యాలు చూస్తే అందులో ఉపాసకురాలు జన్మజన్మల నుంచి నేను చేసిన సాధన ఫలించాలి, నువ్వు నాకు దక్కాలి అని కోరుకుంది. అట్లా భగవంతుడిని కూడా భక్తుడు అట్లాగే కోరతాడు కదా. కనుక ఇక్కడ ఈ ఘట్టంలో గజేంద్రుడు మనంగా భావన చేస్తూ, అంటే జీవుడు గజేంద్రుడు
ఆ జీవుడి యొక్క ఆర్తిని, వేదనని తెలుసుకున్న పరమాత్మ ఉద్ధరించడానికి వచ్చాడు, జ్ఞానప్రదాతగా వచ్చాడని గమనించవచ్చు. అంటే అవతారము అంటే అర్థం ఏంటంటే అవతరణము, దిగి రావడం. గట్టిగా మనకి లౌకికంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఎవరైనా ఒక పెద్ద యజమాని, సంపన్న గృహస్థుడు మేడ మీద ఉన్నాడు. ఎవరో జీతగాడో పనివాడో ఏదో పనిబడి వచ్చాడు, ఏదో పిల్లకి పెళ్లి చేయడానికి ఏదో ఇంత పుస్తకాలు తాడిమ్మనో ఇంకోటో అడగడానికి వచ్చాడు. వచ్చినవాడు దాసుడై కూర్చొని నిరీక్షిస్తుంటే ఆ యజమాని పైనుంచి వచ్చి ఆ దాసుని రక్షించినట్టుగా పరమాత్మ కూడా మన ఆర్తి తొలగించడానికి అవతరించి వస్తాడు. అంటే ఆ పరమాత్మ నేరుగా మనం అందుకోలేం కనుక ఆ పరమాత్మ మనకి అందుబాటుగా రావడమే అవతారము. అవతరణము అంటే దిగి రావడం. అట్లా పరమాత్మ శ్రీహరిగా వచ్చినటువంటి పరిస్థితి. ఇక్కడ మొట్టమొదట లోకంలో ఉండేటువంటి తామసాహంకారము లేదా ధనాహంకారము, రాజసాహంకారాలు ఉంటాయి. మనిషి బాగా సంపన్నుడైనప్పుడు లేదా యవ్వనంలో ఉన్నప్పుడు, బలవంతుడైనప్పుడు, బలిష్టంగా ఇంద్రియాలన్నీ పనిచేస్తున్నప్పుడు అప్పుడు ఎవడు నాకు ఎదురు లేదని చెప్పి లెక్క చేయకుండా హుంకరించి తిరుగుతాట. అట్లా మన పాత్ర గజేంద్రుడిని అట్లా ప్రవేశపెట్టాడు. ఆసీత్ గిరివరో రాజా చిత్రకూట ఇది విస్తృత నానాద్రుమా లతాగుల్మై నిర్ఘోషైర్ నిర్ఘరాంబసి. కథని ప్రారంభిస్తున్నారు. పరీక్షణ్ మహారాజుకు సుఖయోగేంద్రుల వారు చెప్తున్నారు, నాయన ఓ మహారాజా, త్రికూటం అనే ఒక మహాపర్వతం ఉంది. ఇక్కడ భాగవతంలో చాలా ఘట్టాలు ఎట్లా అన్వయిస్తాయంటే, బ్రాహ్మణ శాపం వల్ల బాగా బాధపడుతున్నటువంటి పరీక్షణ్ మహారాజుకు తప్పు చేశావు అని గుర్తు చేస్తూ అప్పుడప్పుడు పొడుస్తూ ఉంటాడు. అంటే పశ్చాత్తాపం కలగాలంటే మనం చేసిన తప్పుల్ని 1-2 సార్లు అట్లా బాగా వేదన పడాలి. అట్లా బ్రాహ్మణ అంటే శమీక మహర్షికి తాను చేసిన ద్రోహం ఏదైతే ఉందో అది లోపల దహింపవేస్తోంది, లోపల మనసు బాగా కొతకొతలాడుతోంది. అట్లాంటి వాడికి అహంకరించడం వల్ల ఏం జరుగుతుందో, అహంకరించడం వల్ల లోకంలో వచ్చేటువంటి దుష్ప్రభావం ఏమిటో అట్లా చెబుతూ ఒక ఘట్టంగా గజేంద్ర మోక్షణ కథని మనకి సుఖయోగేంద్రుల వారు పరీక్షణ్ మహారాజుకు చెప్పినట్టుగా కూడా భావన చేయవచ్చు. ఆసీత్ గిరివరో రాజా త్రికూట ఇది విస్తృత. త్రికూట పర్వతం ఉంది నాయన మహారాజా, పరీక్షణ్ మహారాజా. త్రికూటం అని లోకంలో ప్రసిద్ధమైనటువంటి ఒక పర్వతం ఉంది. ఆ పర్వతం చాలా విశాలమైంది. ఆ పర్వతం యొక్క పర్వత ప్రాంతాల్లో, సానువుల్లో పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, కాసారాలు ఉన్నాయి, ఇట్లా అనేకమైనటువంటి ఉన్నాయి. అటువంటి త్రికూట పర్వతంలో ఇక్కడ మళ్ళీ త్రికూటం అంటే కూడా అర్థం చేసుకోవాలి. మనకు 3 గుణాలు ఉన్నాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ త్రికూట పర్వతం సింబాలిక్గా, ప్రతీకగా మనం గమనిస్తే ఈ త్రికూట పర్వతం సమిష్టిగా సత్వరజస్తమో గుణ సమూహంగా త్రికూట పర్వతాన్ని చెప్తున్నారు. ఈ జగత్తంతా కూడా పరమాత్మ యొక్క సృష్టిలో వ్యష్టిగా కనబడితే మానవ దేహము, సమిష్టిగా కనబడితే త్రిగుణాలు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. నానారణ్య పశువ్రాత సంకుల ద్రోణ్యలంకృత చిత్రద్రుమ సురోద్యాన సకల కలకంఠ విహంగమ. ఆ అరణ్యంలో ఉండేటువంటి జీవరాశుల గురించి పరిచయం చేస్తున్నారు. ముందు పర్వతాన్ని పరిచయం చేశారు, తర్వాత అరణ్యాన్ని పరిచయం చేశారు. అంటే మన జీవితంలో ఉండే దశల్ని కూడా ఇక్కడ మనం దీన్ని అన్వయించుకోవాలి. పూర్తిగా మనకి అన్వయించుకుంటేనే గజేంద్ర మోక్షణం మాకు అర్థమవుతుంది. ఈ కథ వినడం వల్ల మనలో పరివర్తన రావాలండి. భాగవతంలో కొన్ని ఘట్టాలు వినడం వల్ల మనలో పరివర్తన రావాలి. అప్పుడే భాగవతం వంటబెట్టినట్టు లెక్క. అందుకనే పోతన ఆవేదంతో ఏమన్నాడు, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు చూలికైన తమ్మి చూలికైనా అన్నాడు. అంటే హరిహరాదులకు కూడా అర్థం కానటువంటి 4 ముఖాలుండి 4 వేదాలని 4 ముఖాల్లో నిమిడ్చుకున్నటువంటి బ్రహ్మగారికి కానీ 3 నేత్రాలున్నటువంటి శంకరుడికి కూడా అర్థమవుతుంది, వారికి కూడా అవగతం కాదట. భాగవతం అంత గంభీరమైనటువంటి సమాధి భాష. దానికి చెప్తున్నారు ఇక్కడ ప్రతీకగా. ఏం చెప్తున్నారంటే, ఈ అరణ్యము ఉందిట, త్రికూట పర్వతం దగ్గర అరణ్యం ఉందట. ఆ పర్వతంలో అనేక లోయలున్నాయి, జంతువులు కూడా ఉన్నాయట. ఎక్కడైతే నీరుంటుందో, ఎక్కడైతే ఫలవృక్షాలు ఉంటాయో అక్కడ జీవరాశులు కూడా ఉంటాయి. మనకి ఎట్లా అయితే మనకు నగరాల్లో హోటళ్ళు విహారాలు ఉంటాయో అట్లా అరణ్యాల్లో ఈ నీళ్లు ఉండే చోటు, పళ్ళు ఉండే చోటు వాటికి పెద్ద కేంద్రాలు. కనుక ఈ రకంగా ప్రకృతిలో ఆ పారవస్యం చెప్తున్నాడు. ఆ తర్వాత ఆ పర్వతం దగ్గర పెద్ద పెద్ద కొండల మధ్యలో లోయలు ఉన్నాయట. ఆ లోయల్లో కాలువలు ఉన్నాయట. అంటే సహజంగా వచ్చినటువంటి వనస్పతులు, ఓషధులు కలిసినటువంటి జలము వరుసగా ప్రవహిస్తోందట. స్వచ్ఛమైన నీరు కూడా అక్కడ ఉందట. అంటే నిర్మలమైనటువంటి మనిషి యొక్క మనసు ఎట్లా ఉంటుందో అక్కడ తాపసులు కూడా ఉన్నారు. కనుక
దేవతా స్త్రీలు వచ్చి అక్కడ రోజు జలక్రీడ చేసి వెళ్ళేవాళ్ళట. స్వర్గం నుంచి దేవతా స్త్రీలు వచ్చి ఈ ఉద్యానవనంలో, ఈ లోయల్లో, ఈ త్రికూట పర్వత ప్రాంతంలో వచ్చి స్నానం చేసి వెళ్ళేవాళ్ళట. ఇక్కడ చెప్తున్నారు, తస్య ద్రోణ్యాం భగవతో వరుణస్య మహాత్మనః ఉద్యానం ఋతువత్ అక్రీడం సురయోషిత. ఇక్కడ గమనించవలసిన ఏంటంటే, ఈ చిత్రకూట పర్వతం ఎక్కడుందన్నాడు? పాలసముద్రానికి పక్కన ఉన్నాడు. క్షీరసముద్రానికి పక్కన ఉన్నటువంటి త్రికూట పర్వతము అన్నాడు. అంటే ఈ కథ భూమి మీద జరిగింది కాదు. సత్యయుగంలో ఇది భూమి మీద జరిగిన కథ కాదు. పాలసముద్రం ఎక్కడుంది? వైకుంఠానికి నిర్దర్శంగా పాలక సముద్రం చెప్తారు కనుక అది పైలోకాల్లో జరిగినటువంటి కథ. దానికి చెప్తున్నారన్నమాట. తస్య ద్రోణ్యాం భగవతో, అక్కడ పర్వత ప్రాంత లోయల్లో, ద్రోణి అంటే పర్వత లోయ, రెండు పర్వతాల మధ్యలో ఉండేటువంటి లోయ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ వరుణదేవుడు యొక్క ఉద్యానవనం ఉందట. దాని పేరు ఋతుమత్. ఈ ఋతుమత్తులో స్నానం చేయడానికి దేవతా స్త్రీలందరూ రోజు అక్కడికి వచ్చి బట్టలారేసుకొని శుభ్రంగా స్నానం చేసి విహారం చేస్తూ పూలు పళ్ళు కోసుకొని మళ్ళీ పైకి వెళ్ళేవాళ్ళ. ఇది రోజు జరిగేటువంటి కార్యక్రమం. ఆ ఉద్యానవనంలో దేవతా స్త్రీల యొక్క విహారం వల్ల ఆ ప్రాంతమంతా కూడా చాలా ప్రసన్నంగా ఉందట. అక్కడ పుష్పాలు, ఫలాలు అన్ని ఋతువుల్లో కూడా వస్తాయట. నానా ఋతు ద్రుమ అంటే అర్థం ఏంటంటే అన్ని ఋతువుల్లో పుష్పించి ఫలించేటువంటి వృక్షాలు అక్కడ ఉన్నాయట. కనుక అక్కడ లేనిది లేదు. వృక్ష సంపద, పశు సంపద, ధాతు సంపద, గైరికాది ధాతువుల యొక్క సంపద కూడా అక్కడ విశేషంగా ఉందట. అంటే భోగప్రధానమైన జీవి ఎట్లా అన్ని వసతులు ఏర్పాటు చేసుకొని, అంటే స్నానం చేయడానికి ఒక స్విమ్మింగ్ పూలు, విహరించడానికి ఒక ఉద్యానవనము, అట్లా ఇళ్లల్లో పెట్టుకుంటారు కదా, పెద్ద పెద్ద ఎస్టేట్లు పెట్టుకుంటారే, అట్లా ఒక పెద్ద ఎస్టేట్ వరుణుడు నిర్మించుకున్నట్ట. ఆ వరుణుడు యొక్క ఉద్యానవనం పేరు ఋతుమత్ అనేటువంటిదిగా చెప్పబడింది. తస్మిన్ సరస్సు విపులం రసత్ కాంచన పంకజం కుముదోత్ఫుల్ల కల్హార శతపత్ర శతయోర్జిత మత్తషట్ప నిర్జరిష్టం. ఆ ఉద్యానవనం చాలా విశాలంగా ఉందట. ఆ విశాలమైనటువంటి ఉద్యానవనం దగ్గర సరస్సు కూడా ఉందట. ఆ సరస్సులో ప్రకాశించేటువంటి ఆ సూర్యకిరణాలు పడగానే అందులో ఉండేటువంటి పద్మాలు బంగారు శోభంతో ఉంటాయట, స్వర్ణమయంగా ఉంటాయట. లసత్ కాంచన పంకజం, బంగారు రేకులుగా కలిగినటువంటి ఆ పద్మాలు ఉన్నాయట. కేవలం బంగారు పద్మాలే కాకుండా తెల్ల కలువలు, నల్ల కలువలు, చెంగలువలు అనేటువంటి విశేషమైనటువంటి తామర పువ్వులు, కలువలు ఉన్నాయట. అత్యంత శోభావంతమైనటువంటి ఆ సరస్సు అక్కడ ఉందట. అక్కడ పక్షులు వచ్చి ఆ కాసారంలో నీళ్లు తాగి పైకి వెళ్ళిపోయి మధ్యలో ఆ పుష్పాల మధ్యలో ఆ శతపత్రాలతో కూడినటువంటి ఆ పద్మాల మధ్యలో, ఆ తర్వాత కమలాల యొక్క ఆకులు, కమల పుష్పాల యొక్క ఆకులు ఉంటాయి, పెద్ద పెద్ద పత్రాలు, కమల పత్రాలు, వాటి మీద కూర్చొని వెళ్ళేవిట. మత్తెక్కినటువంటి తుమ్మెదలు అందులో కమలాల్లో ఉండే మకరందాన్ని ఆస్వాదించి మత్తుగా తిరుగుతూ ఉండేవిట. అనేకమైనటువంటి తుమ్మెదలు, పక్షులతో ఆ ప్రాంతమంతా కూడా రమణీయంగా ఉంది. హంసకారండ కావీర్ణం చక్రాహై ఇట్లా చక్రవాకము, కుక్కుట పక్షులు, నీటి పక్షులు కూడా ఉన్నాయట. ఆ సరస్సు ఎట్లా అలంకరించబడిందంటే ఒక పక్కన కమలాలు, కలువలు ఉన్నాయట, ఇంకో పక్కన బెగ్గురు పక్షులు, కొంగలు, హంసలు, కారండక పక్షులు, అట్లా గుడ్డి కొంగలు, నీళ్ల కొంగలు, ఒంటికాల మీద ఉండే కొంగలు, అట్లా రకరకాల జలజీవాలు కూడా ఉన్నాయి. అంటే అరణ్యంలోనేమో మృగాలు ఉన్నాయి, పశుపక్ష్యాదులు ఉన్నాయి, నీళ్లల్లో జలపక్షులు ఉన్నాయి, జలచరాలు కూడా ఉన్నాయట. అట్లా ఇంకా అంతేకాకుండా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయట, తాబేళ్లు ఉన్నాయట, మొసళ్ళు ఉన్నాయట. అందులో ఆ నీటి అడుగులో ఉన్నాయట ఇవన్నీ. పైన ఉన్న జీవరాశులు వేరు, పెద్ద పెద్ద జీవరాశులన్నీ నీళ్ల కిందలో ఉంటాయి. అట్లా ఉన్నాయట. తత్రైకదా తద్గిరికాననాశ్రయం కరేణుభిర్వారణవయూధపశ్చ సకంటకాన్ కీచక వేణువేత్ర విశాలగుల్మం ప్రరుజన్ సపత్నీన్. ఆ కాసార ప్రాంతంలోకి, అంటే ఆ పర్వత ప్రాంతంలో ఉండే అరణ్యాలలోకి ఒక గజరాజు వచ్చాట. గజాలు కొన్ని వేలు ఉన్నాయి, కానీ వాటికి అధిపతి ఒక గజరాజు ఉన్నట్ట. ఆ గజరాజు మన కథానాయకుడు. ఆ గజరాజు అక్కడికి వచ్చాట. ఎవరితో వచ్చాడు? భార్యలతో వచ్చాడు, మగ ఏనుగులతో వచ్చాడు, గున్న ఏనుగులతో వచ్చాడు, సాటి ఏనుగులతో వచ్చాడు. ఆ వస్తూ ఏం చేశాట? చాలా బలవంతుట, మహాబల సంపన్నుడు, చాలా ఎత్తుగా ఉన్నటువంటి ఆ గజేంద్రుడు, గజరాజు వచ్చేటప్పుడు వెదురు పొదలన్నీ తన్నుకుంటూ వస్తున్నట్ట. ఆ వెదురు పొదలు, ఎండిపోయిన వెదురు పొదల్ని కాళ్లతో అదిమి వస్తుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా, జీవరాశులన్నీ కూడా భయపడి పరిగెత్తుతున్నాయట. ఇక్కడ కూడా మనం చూడవచ్చు, బాగా సంపన్నుడైన వాడు మనకి లోకల్లో కనబడుతూ ఉంటారు కదా, వాడు వస్తే అందరూ పక్కకి జరుగుతూ ఉంటారు భయపడి.
వాడు మన భూమిని కబ్జా చేస్తాడో ఏం చేస్తాడో అట్లా భయపడుతుంటారే. అంటే బాగా సంపద ఉన్నవాడు ఎట్లా అహంకరిస్తాడో అట్లా గజరాజు కూడా అట్లా వస్తున్నట్ట. అతను వస్తుంటే మహా క్రూర జంతువులు కూడా భయపడిపోయి దారి ఇచ్చి చెట్ల పొదల్లో దాక్కుంటున్నాయట. దీన్ని చూసి తట్టుకోలేక ఈ శబ్దాన్ని ఇట్లా గర్విష్ఠి అయినటువంటి ఒక వ్యక్తి ఎట్లా ఉంటాడో, మహాసంపన్నుడు బాగా మంది బలగం ఉండి వెనక 10 మంది పరివారం ఉన్నవాడు ఎట్లా ఉంటాడో అట్లా ఈ గజరాజు విహరిస్తున్నట్ట. ఇతనిలో ఏమున్నాయి అన్నారు. వ్యాసుడు చక్కగా చెప్పాడు. ఇతనికి వయస్సు ఉందట, వయోబలము, ఆ తర్వాత బుద్ధిబలము, దృఢమైనటువంటి బాహుబలం ఉన్నాయట. అంతేకాకుండా సంపద బాగా ఉందిట, అంటే పరివారం చాలా ఉంది గజరాజు కనుక. ఇట్లా ఉంటే ఆ గజము యొక్క విశేషం చెప్తున్నాడు వ్యాస భగవానుడు. ఆ ఏనుగు ఎండలో వెడుతుంటే ఆ ఎండ తాకిడికి కుంభస్థలం వేడెక్కుతోందిట. ఆ ఏనుగు యొక్క కుంభస్థలం వేడెక్కి ఆ తర్వాత చెవులల్లో ఉండేటువంటి మదజలము కరిగిపోయి, గువిలి లాంటిది మదజలం కరిగిపోయి గండస్థలం మీద కారుతోందట. అది కారుతున్నప్పుడు ఈ తుమ్మెదలన్నీ కూడా దాని వెంట పడుతున్నాయట. ఆ వెంటపడి ఆ చెవులల్లో ఉండేటువంటి మదజలాన్ని తాగుతున్నాయట. తాగి మత్తెక్కి తిరుగుతున్నాయట. అంటే చెవుల చుట్టూ అవి నడుస్తుంటే చెవుల చుట్టూ వందిమాగదులు స్తోత్రం చేసి, అయ్యవారు మీరు చాలా గొప్పవాడు, మా బాస్ చాలా గొప్పవాడు అని వెంటపడతారే, అట్లా చెవుల దగ్గర వందిమాగదుల్లాగా స్తోత్రం చేస్తున్నట్టుగా ఆ మదజల ధారలు తాగి తుమ్మెదలు బాగా జుమ్మున అడుగుతున్నాయట. ఇక ఈ మదగజ వాసన అడవి అంతా కూడా వ్యాపించిందట. ఈ మదజలం యొక్క వాసన ముక్కుకు తగిలినటువంటి సింహాలు, పెద్ద పులులు, కొండ చిలువలు, ఆ తర్వాత పెద్ద శార్దూల రకరకాల మృగాలు, అటువంటి మృగాలు, కొండముచ్చులు, ఖడ్గ మృగాలు కూడా ఈ వాసన చూసి భయపడిపోయి గుహల్లో దాక్కుంటున్నాయట. ఎందుకంటే ఇది చాలా చాలా భయంకరమైనది. తొండంతో ఎత్తి నలిపి అవతల పారేసి కాలుతో తొక్కి పారేస్తుందట. అందుకని సింహము, పెద్ద పులి, ఆ తర్వాత ఏనుగులు, కొన్ని ఏనుగులు, చిరుత పులులు, ఖడ్గమృగాలు, అడవిలో ఉండేటువంటి క్రూర మృగాలు ఏవైతే ఉన్నాయో ఈ మదజల వాసన ముక్కుకు తగలగానే అమ్మో గజరాజు వస్తున్నాడని ఆ గుహల్లో దాక్కున్నాయట. మళ్ళీ ఈయన వెళ్ళిపోయి చప్పుడు లేనంత వరకు ఆ గుహల్లో దాక్కున్నాయట. అంత అహంకారంతో ఉన్నటువంటి ఈ గజరాజు గురించి చెప్తున్నాడు. అటువంటి వృకావరాహ ఇక కొన్ని జంతువులు అనుసరిస్తున్నాయట. కొన్ని జంతువులు గజరాజుని అనుసరిస్తున్నాయట. అవి ఏనుగులు కాకపోయినా అనుసరిస్తున్నాయట. ఏమిటవి? తోడేళ్లు అనుసరిస్తున్నాయట. అంటే ఇది ఎక్కడన్నా తొక్కి బారేస్తే వాటిని తినడానికి ఉంటారుగా, పెద్దవాళ్ళ కింద మోచేతి కింద నీళ్లు తాగేవాళ్ళు ఉంటారే, తోడేళ్లు బయలుదేరాయట. అడవి పందులు, దున్నపోతులు, తర్వాత ఎలుకబంట్లు, ఏదుపందులు మొదలైనటువంటివి, కొండముచ్చులు, కోతులు, కుక్కలు, అడవి కుక్కలు, కుందేళ్లు ఈ గజరాజు వెనక తోక పట్టుకొని ఆ వెనక నుంచి నడుస్తున్నాయట. మద్దతుదారులు ఉంటారే పెద్దవాడికి, అట్లా వెనక నడుస్తున్నారట. సఘర్మతప్త కరిభిక్కరేడుభిర్వితో మదచ్యుత ఈ రకంగా ఉంటూ ఉండగా ఆ ఎండవేడి చేత వీడికి తాపం కలిగిందట. గజరాజుకి తాపం బాగా కలిగిందట. మదము బాగా ఉండడం వల్ల మనకు కూడా శరీరంలో బాగా కొవ్వు బాగా పెరుగుందనుకోండి, 4 అడుగులు వేస్తే చెమటలు పట్టేస్తాయి. డాక్టర్ ఏం చెప్తాడు? ఆయాసం వస్తుందంటే కొంచెం తగ్గించవయ్యా, వెయిట్ తగ్గించు, తినడం తగ్గించు, బాగా కొవ్వు పేరుకుందంటాడు. అట్లాగే ఈ మదగజముకు బాగా మదము పెరిగిందట. ఆ పెరగడం వల్ల ఎప్పుడైతే ఎండ తగిలిందో ఒళ్ళంతా తడిసిపోయిందిట, నోరెండిపోయిందిట. అంటే ఎప్పుడైతే బాగా మదమాత్సర్యాలు బాగా ఉంటాయో ఆ నాలుక ఎండిపోవడం అనేది ఆ లక్షణం. బాగా అహంకారికి నోరు ఎండిపోతూ ఉంటుంది. అట్లా వీళ్ళు ఏం చేశాట? ఆలోచించాట. అయ్యో దాహం అవుతోంది, అలసిపోయాం, ఇప్పటికే చాలా తిరిగామని చెప్పి ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో చూద్దామని చెప్పి మెల్లిగా ఆలోచించాట. తుమ్మెదలు వెంటపడుతూ వస్తే ఆడ ఏనుగులు, గున్న ఏనుగులు పరివారం అంతా వెంట వస్తుంటే ఆ దప్పిక కొన్నటువంటి గజరాజు నీళ్ల కోసం వెతుక్కుంటుంటాడు. ఇట్లా ఇక్కడే చెప్తున్నారు, ఎప్పుడు సంపద కలిగినా అప్పుడు బంధువులు వత్తురు, అది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 కదా. మన నామరూపాలు లేకుండా ఉన్నప్పుడు ఎవ్వడూ మనని పట్టించుకోడు. ఢిల్లీలోనో ఒక చిన్న మంత్రి పదవో ఏదో వస్తే ప్రతివాడు చెప్తాడు, మావాడేనండి, మా పక్కూరోడండి, మా ఇంట్లో అండి, మా దాయాదండి. అప్పుడు బంధుత్వాలు కలుపుతారు. ఇక్కడ గజరాజు బాగా మదించి బాగా దర్పంగా ఉన్నంత వరకు ఆయన వెంట తిరుగుతూ ఆయన మోచేతి నీళ్లు తాగుతూ ఓ బ్రహ్మాండంగా నడిపారు. ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు అనుకోకుండా ఒక కాసారం కనపడిందట. చిన్న చెరువు లాంటి కాసారం అది బాగా లోతుగా ఉందిట, చాలా విశాలంగా ఉందిట. అందులో కమలాలు బాగా వికసించి మంచి తుమ్మెదలతో నిండి ఉన్నాయట. కమలాలన్నీ కూడా తుమ్మెదలతో నిండి ఉన్నాయట.
అటువంటి నిండినటువంటి విగాహ్య తస్మిన్ అమృతాంబు నిర్మలం, చక్కగా నిర్మలంగా ఉండేటువంటి ఆ కొలంలోకి ఆ గజరాజు దిగాట. లోపలికి దిగాడు. దిగి ఏం చేశాట, నీళ్లు చల్లగా ఉన్నాయి. అంటే బయట ఎంత వేడిగా ఉన్నప్పటికీ కూడా నీళ్లు మాత్రం చల్లగానే ఉంటాయి, నీటి లక్షణం అది. అట్లా విగాహ్య లోపలికి దిగి చక్కగా అమృతంలాగా ఉండేటువంటి చల్లటి మధురమైనటువంటి నీటిని తాగాట. నీరు తాగి ఆ తర్వాత ఏం చేశాట, ఆ బంగారు రంగులో ఉండేటువంటి పూలను తీసి ఆకాశంలో ఎగరగొట్టాట. తన వెంట ఉండేటువంటి ఆడ ఏనుగులు, గున్న ఏనుగులు, సాటి ఏనుగులందరి మీద ఈ పూలు ఎగరేస్తున్నట్ట. అంటే భోగం ఉన్నవాడు పుట్టినరోజుల్లో అప్పుడు ధనాలు ఎగరేస్తుంటాడు చూసారా, కానుకలు ఎగరేస్తుంటాడు తీసుకోండి అని, అది ఏరుకునే వాళ్ళు ఉంటారు. అట్లా ఇతను బంగారు రంగ పద్మాల్లో ఉండేటువంటి పుప్పొడిని కూడా ఒంటి నిండా పూసుకున్నట్ట. స్నానం చేశాడు, తాగాల్సినంత నీళ్లు తాగాడు. ఆ కమలాలలో ఉండేటువంటి పుప్పొడంతా కూడా వాళ్ళ మీద వీళ్ళ మీద జల్లాట. అందరికీ కూడా రంగులు జల్లినట్టుగా చేసేసాట. ఇట్లా ప్రాపంచికమైనటువంటి భోగాల్లో నిండిపోయినటువంటి అతను చాలా భోగలాలసుడై ఉన్నట్ట. అంతేకాకుండా ఇక్కడ ఎందుకు ఇక్కడ రెండు అర్థాల గురించి చెప్పారు అంటే, మిగతా చోట్ల ఎక్కడో కూడా రెండు అర్థాలు ఊహించవలసిన అవసరం లేదు. ఇక్కడ ఏం చెప్పాడంటే, స్వపుష్కరేణోద్ధృత శీకరాంబుని అని చెప్తూ ఒక గృహిలాగా, యథాగృహి అన్నాడు. అంటే ఒక గృహస్థు అయిన వాడు ఎట్లా సంపద చేత, వయస్సు చేత, పరివారము చేత, మంది మార్బలం చేత ఎట్లా అహంకరిస్తాడో, ఆ గజరాజు కూడా అనంతమైనటువంటి పరివారం ఉండటం వల్ల ఆ పరివారాన్ని చూసుకొని తనంతటి వాడు లేడని ఆ తామర తంపరలన్నీ కూడా మీద పోసుకుంటూ తాపమంతా పోగొట్టుకున్నట్ట. చిత్తతాపం పోగొట్టుకున్నాడు, శారీర తాపం పోగొట్టుకున్నాడు. మలం పోవడమే కాదు, కేవలం కడుక్కోలేదుట, ఆ పన్నీరు చల్లుకున్నట్టుగా చల్లుకున్నట్ట మీద. ఇట్లా యథాగృహి అనే విషయాన్ని గమనించి ఇక్కడ ఒక గృహస్థు, బాగా సంపన్నుడైనటువంటి గృహస్థు ఎట్లా ఉంటాడో అట్లా ఈ గజరాజు ప్రవర్తిస్తున్నాడు అన్నాడు. అంటే నాది, నేను, నా వాళ్ళు అనేటువంటి ఏదైతే ఉందో అట్లా నాది నేను అనే ఎస్టాబ్లిష్మెంట్ ఎవడైతే బాగా పెంచుకుంటాడో వాడికి ఆత్మజ్ఞానం వచ్చే అవకాశం అంత తొందరగా లేదు. సర్వాత్మభావాన్ని వదిలిపెట్టి విరక్తుడుగా ఉన్నవాడికే భగవంతుడు దొరుకుతాడు. కానీ అంతా నేనే చేస్తున్నాను, నా వల్లే అవుతుందన్న వాళ్ళ వల్ల ప్రపంచం ఏం కనబడదు. తం తత్ర కశ్చిన్ నృపదేవ చోదిత గ్రాహో బలీయాం చరణే రుషాగ్రహి యదృచ్ఛయైవం వ్యసనం గతో గజో యథాబలం సోతి బలో విచక్రమే. సాధారణంగా లోకంలో బాగా అహంకరించి సంపన్నైన వాడు ఎవరిని లెక్క చేయకుండా 10 మందిని ఇబ్బంది పెడుతూ ముందుకెళ్ళేవాడు అనుకోకుండా ఏ స్ట్రోకో వచ్చి పడిపోతాడు. పడిపోయినప్పుడు ఎవ్వడూ వెనకరాడు. అదే పరిస్థితిని చెప్తున్నాడు ఇక్కడ. ప్రతివాడు వివేకం తెచ్చుకోవాలని. ఇక్కడ ఏం జరిగిందట, ఆ నీటిలో అడుగులో రాళ్ల మధ్యలో, అంటే ఒడ్డున రాళ్ల మధ్యలో ఒక మొసలి ఉందిట. ఆ మొసలి ఏం చేసిందట, అప్పటిదాకా తిరిగి వేటాడి జీవుల్ని తిని హాయిగా మత్తుగా భుక్తాయాసం వచ్చిందిట ఆ మకరానికి, మొసలికి. అది ఏం చేసిందట, రాళ్ల మధ్యలో చిన్న చోటు చేసుకొని హాయిగా నిద్రపోతుందిట. ఈ ఏనుగు నీళ్లు దాగి బయటకు వచ్చేసి స్నానం చేసి బయటకు వస్తే అయిపోయేది. అహంకారం బాగా మదించి ఉన్నది కదా, ఏం చేసిందిట, ఆ కాళ్ళతో నీళ్ళని బాగా తొక్కిందిట. ఆ అడుగు దాకా కాలు పోయిందిట. తొక్కి వదిలిపెట్టేటప్పటికి బాగా నిద్రపోతున్నటువంటి సుషుమ్నావస్థలో ఉన్నటువంటి ఆ మొసలికి మెలకు వచ్చిందిట, చిరాకు వేసిందిట. ఇది నా ప్రదేశం, ఎవడు వీడు వచ్చి ఇక్కడ అనవసరంగా రచ్చ చేస్తున్నాడని ఒక్కసారి బయటకు వచ్చిందిట. బయటికి వచ్చేటప్పటికి అంటే చెట్టు నీళ్లల్లో ఉండేటువంటి బొరియ, చిన్న బొరియలో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఈ పెద్ద కాలు కనబడిందిట. పెద్దగా ఏదో స్తంభం వేసినట్టుగా నాటినట్టుగా కనబడిందిట. చిరాగ్గా ఏం చేసిందిట, దాన్ని ఒక్కసారి చిన్నగా ఆఘ్రాణించిందిట. చూసేటప్పటికి ఒక జీవి యొక్క కాలు. ఓహో ఇది బాగుందనుకొని వెంటనే పట్టేసింది. అంటే మనం అహంకారంతో ఉన్నప్పుడు దేవుడు నెత్తిన ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ కొట్టడమే ఇది అంటే జీవితంలో పరివర్తనం అనేది రావడానికి ఒక చిన్న కారణం అవుతుంది. తంతత్ర కశ్చిన్ నృపదైవచోదిత. ఇక్కడ చెప్పడం కూడా చాలా జాగ్రత్తగా వాడారండి. జీవితంలో అనంతమైన భోగాలు అనుభవించి భాగ్యం అనుభవిస్తూ యవ్వనంలో ఉండేవాడికి అనుకోకుండా ఒక ప్రమాదమో, అనారోగ్యమో, లేకపోతే ధనలోపమో ఏదో ఒక షాకు తగులుతుంది. ఆ తగిలినప్పుడు ఏమవుతాడు, మళ్ళీ వాడు వెనక్కి తిరిగి చూసుకోలేకుండా ఒక షాకులో ఉండిపోతాడు. అట్లాగే తత్ర కశ్చిన్ దైవచోదిత. ఈ గజరాజుకి దైవచోదితం వల్ల ఒకానొక మొసలి దాని యొక్క ఏకాంతాన్ని భంగం చేసి దాని ప్రదేశంలోకి మనం వెళితే అది ఊరుకుంటుందా, వెంటనే ఏం చేసింది, కోపంతో ఏం చేసిందట, ఏనుగు యొక్క కాల్ని ఆ మొసలి పట్టేసుకుందిట. అనంతమైనటువంటి కోరలు కలిగి దంతాల వరస ఉండేటువంటి ఆ మొసలి ఏనుగు కాలు పట్టేసుకుందిట. ఇది అంతా ఎట్లా జరిగిందంటే వ్యాసుడు చెప్తున్నాడు, ఈశ్వరేచ్ఛ.
మనం ఎవ్వరికీ లొంగకుండా ఉన్నప్పటికీ కూడా మనని లొంగదేసుకునేవాడు ఒకడు ఉంటాడు, సర్వాంతర్యామి ఉంటాడు. ఆ ఈశ్వరేచ్ఛలో అనుకోకుండా ఆపదల్లో చిక్కుకుపోయాట గజరాజు. సరే ఆయన అనుకున్నట్ట ఏదో పట్టుకుంది, కాలికి ఏ తీగ తగిలిందో లేకపోతే ఏం తగిలిందో. ఎందుకంటే తామర తూళ్ళు బాగా ఉన్నప్పుడు, అది చిక్కుకున్నప్పుడు అందులో కాలు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. మనం కూడా చెరువులో దిగితే, అందుకనే తామర ఉన్న చోట ఎక్కువ దిగకూడదు లోతుకుంటారు, ఎందుకంటే మన మెడకు కూడా చుట్టేస్తాయి, మనం తప్పించుకోవడానికి వచ్చినా కూడా పోతాయి. ఈ గజరాజు అనుకున్నట్ట ఏదో ఒక కాలికి అడ్డంకు తగిలిందని లెక్క చేయకుండా కాలు ఒక్కసారి ఈడ్చట. ఎప్పుడైతే ఇట్లా ఈడ్చాడో ఆ మొసలికి ఏం జరిగిందట, దాని నోట్లో నుంచి తప్పించుకుంటున్నట్టుగా భావన చేస్తూ మరీ గట్టిగా కరిచేసిందిట. అప్పుడు రక్తం వస్తుంటే ఆ రక్తాన్ని తాగడం మొదలుపెట్టింది. అంటే సంసార వ్యామోహంలో చిక్కుకున్నవాడు మకరం నోట్ల పడ్డటువంటి గజేంద్రుడు లాంటి వాడే. మనం కూడా మోహము చేత, వ్యామోహం చేత, భ్రాంతి చేత ఈ సంసార బంధాల్లో చిక్కుకొని బయటికి రాకుండా మొసలి పట్టుకుంటే ఎట్లా అయితే బయటికి రాలేరో అట్లా జీవుడు కూడా, అంటే దేహం కలిగినటువంటి దేహి కూడా ఈ విధంగా బాధపడతాడు. అంటే సంసారంలో సుఖమే కాదు కష్టాలు కూడా వస్తుంటాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు పురుష ప్రయత్నం చేయడం అనేది ఒక సాధన. పురుష ప్రయత్నానికి దైవానుకూలం అనేది కూడా ఒక ఉపకరణం. ఈ పురుష ప్రయత్నం చేయని వాడిని దైవం అనుకూలించడు. కేవలం పురుష ప్రయత్నం మీద మాట్లాడితే వాడు హేతువాదిగా మిగిలిపోయి నాశనం అవుతాడు. కనుక బాగా కష్టం వచ్చినప్పుడు ఏమిటి, తన చేసే ప్రయత్నం చేస్తూ బయటపడుతూ ఆ భగవంతుని యొక్క ఆరాధన ద్వారా కూడా బయటపడాలి. ఇట్లా ఏకైక పరిష్కారం ఏమిటి, భగవంతుణ్ణి శరణు వేయటమే. కష్టంలో ఉన్నవాడికి తథాతురం యూధపతిం కరేడవో వికృష్యమాణం తరసా బలీయస. ఇక్కడ చెప్తున్నారు, ఇక్కడ వ్యాస భగవానుడు చెప్తున్నాడు, అయ్యా ఈ విధంగా మహాబలశాలి అయినటువంటి ఆ గజరాజు తనకు వచ్చినటువంటి అడ్డంకుని తానే తీర్చుకోవాలి అనుకొని దాన్ని విపరీతంగా ప్రయత్నం చేస్తున్నట్ట. చాలా పోతన గారు అయితే దీన్ని చాలా విపురంగా రాశారు. ఒకానొక సందర్భంలో ఆ కాలు ఒక్కసారి లేచి విదిలిచ్చేటప్పటికీ ఆ మొసలి వెళ్ళి ఒడ్డున పడ్డదిట. ఇది ఏమనుకుందిట, వెంటనే బయటకు వస్తే అయిపోయేది, తప్పించుకుందిలే పోయింది వెధవ మొసలి అనుకొని కొంచెం ఆదమరిచి ఇట్లా వెనక్కి తిరిగాట. వెంటనే ఆ మకరం ఏం చేసిందట, వెళ్ళి తోకని పట్టుకుందిట. ఒక్క ఎగిరి తోక పట్టుకొని నీళ్లల్లోకి వెళ్ళి ఆ ఏనుగును లాగిందిట. నీటిలోని మొసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును, స్థానబలమే కానీ తన బలము కాదయ్యా విశ్వదాభిరామ. ఏనుగు ఒకసారి తప్పించుకున్నప్పటికి కూడా వెంటనే బయటికి రాకుండా మొసలి ఒడ్డుకు వచ్చి బలహీనురాలైపోయిందని చెప్పి తిరస్కార భావంతో ఉన్నటువంటి ఆ గజరాజుని వెంటనే ఏం చేసిందట, ఒకసారి అట్లా తిరిగి అతను తిరిగేట. పక్కకి తిరిగేటప్పటికీ ఎందుకు తిరిగాడు అంటే, ఈ గున్న ఏనుగులు ఆడ ఏనుగులు అన్నీ కూడా ఎప్పుడైతే మొసలి గజరాజును పట్టుకున్నాయో అవన్నీ కూడా ఎక్కడికక్కడ బయటికి ఒడ్డుకు వెళ్ళిపోయినాయిట ప్రాణరక్షణ కోసం. నా ప్రాణం అంటారు కానీ నిజంగా మన ప్రాణం పోయేటప్పుడు ఎవ్వడూ వెంటరాడు, కట్టుకున్నవాడు రాడు, కన్నవాడు రాడు. వెంటనే వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతుంటే వాళ్ళని చూస్తూ ఆదమరిచి ఉన్నట్ట. అప్పుడు ఈ మొసలు ఏం చేసిందట, తోక పట్టుకొని తోకని నోటితో కరుచుకొని లోపలికి లాగిందిట. లాగి వెంటనే మళ్ళీ కాలు పట్టేసుకుందట. ఈసారి ఆక్రోశించాట. రెండవసారి పట్టుకునేటప్పటికీ బాగా ఆక్రోశం కలిగిందిట. మొదలు తన యొక్క గెలుపు వచ్చింది అనుకున్నాడు, మొదటి రౌండ్లో గెలిచాడు. ఇప్పుడు బాక్సింగ్లో కూడా చూడండి, మొదటి రౌండ్లో గెలిచిన వాడు కొంచెం ఉన్మాదంలో ఉండి కొంచెం ఏమరపాటులో ఉంటాడు. రెండో రౌండ్లో వచ్చేటప్పటికి చావు దెబ్బలు తిని బయటకు వస్తాడు. ముక్కు బద్దలవుతుంది, భుజం బద్దలవుతుంది, లేవలేని పరిస్థితి వస్తుంది. అట్లాగే ఈ గజరాజు మొదటి రౌండ్లో కొంచెం తన బలాన్ని చూపించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందిట, ఇతరమైనటువంటి గజాలన్నీ వెళ్ళిపోతుంటే వాటిని చూస్తూ దీనంగా నిలబడ్డట. ఇక ఈ ఆడగజాలు గున్న ఏనుగులు ఏం చేస్తున్నాయట, ఆ కొంచెం సేపు తోకని తొండంతో పట్టుకొని లాగాలని ప్రయత్నం చేసినాయట. వాటి వల్ల ఇది చాలా బలిష్టమైనది. అందుట్లో నీళ్లల్లో కూరుకుపోయి ఉంది. ఇది ఒడ్డున ఉండే వాటిని జరపచ్చు, కానీ నీళ్లల్లో కూరుకుపోయిన వాడిని ఎట్టి పరిస్థితి, మనం ఎవడన్నా నీళ్లలో మునిగిపోతుంటే కూడా వాడు అనంతమైన బలంతో లాగివేయబడుతుంటాడు. అందుకనే నీళ్లలో మునిగేవాడిని మనం వెళ్ళి చేయబట్టుకుంటే మనం కూడా లోపలికి వెళ్ళిపోతాం. ఇట్లా ప్రయత్నం చేసి అవి ఏం చేసినాయట, ఆడ ఏనుగులు ఒడ్డున కూర్చొని ఏడవడం మొదలుపెట్టిందిట. వీడి మోహం చూడండి, గజరాజు మోహం ఎట్లా ఉందంటే, మనం సంసారంలో మన కుటుంబ సభ్యుల గురించి ఆలోచించినట్టే. పాపం ఆడ ఏనుగులు బలం లేవు, బలహీనురాలు, పాపం నా గురించి ఎంత ఏడుస్తున్నాయి, అయ్యయ్యో ఏడుస్తున్నాయని తన కాలు, తన మోహాన్ని, తన కష్టాన్ని వదిలిపెట్టి కుటుంబ విషయాలు బాధపడ్డట. పాపం అవి మాత్రం ఏం చేస్తాయి, వాటి మీద జాలి కలిగిందిట. ఎప్పుడైతే ఇట్లా జాలి కలిగి ఉందో వెంటనే ఈ గజరాజు మొసలి మాత్రం తన పని తాను కర్తవ్యం సీరియస్గా చేస్తోంది, తన పనిని తాను నిబద్ధతగా చేస్తోంది. ఇది మాత్రం ఆదమరిచి ఉందిట. ఆ రకంగా వస్తే
తతో గజేంద్రస్య మనోబలౌజసాం కాలేన దీర్ఘేణ మహానభూత్ వ్యయ నికృష్యమాణస్య జలే జలే అవసీదతో విపర్యయోభూత్ సకలం జలౌకసః. చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీర్ఘకాలం ఆ మొసలితో పోరాడేటువంటి గజరాజు యొక్క బలము రోజు రోజుకి తగ్గిపోతుందిట. ఇక్కడ జరుగుతోంది ఏంటంటే ఉల్టా సీదా అయిపోయిందిట. గజము యొక్క మహాబలవంతుడైన గజము యొక్క బలము తగ్గిపోతుందట, ఈ మొసలి యొక్క బలం పెరుగుతోందట. ఎందుకంటే దాని శరీరంలో ఉండే మాంసము రక్తము ఇది తిని వృద్ధి అవుతోంది. ఇది నీళ్లు కనీసం ఆహారం లేకుండా పోరాడి పోరాడి ఇది బలహీనరాలవుతుందట. అంటే ఎప్పుడు ఎవరి చేయి పై చేయి అవుతుంది, ఎవరి చేయి కింద అవుతుందో, బండ్లు ఓడలు అవుతాయి, ఓడలు బండ్లు అవుతాయి కాలం కలిసి రాకపోతే. అట్లా దీర్ఘకాలం ఈ విధంగా పోరాడుతుంటే ఆ గజరాజు దీనంగా వేదనతో ఉన్నట్ట, ఖేదం చెందేట, చాలా మనసు బాధపడిందట. గజేంద్రుడు యొక్క మనోబలము, ఇంద్రియ పటుత్వము, శరీర బలము తగ్గిపోతున్నాయట. ఇవన్నీ రోజు రోజుకి క్షీణిస్తున్నాయట. కానీ నీళ్లల్లో ఉన్నటువంటి సహజంగా తన యొక్క నిలయమైనటువంటి నీళ్లల్లో ఉన్నటువంటి ఆ మొసలి తన బలాన్ని పెంచుకుంటోందట. ఇటు బలహీనత అటు బలము రెండు వృద్ధి అవుతున్నాయట. అంటే భగవంతుడు కనుక ఒకసారి ఇట్లా తిరిగాడు అనుకోండి, భగవంతుడు విముఖత వస్తే ఎంతటి వాడు నామరూపాలు లేకుండా, అడ్రస్ లేకుండా, చరిత్ర లేకుండా పోతాడు. రోజు పేపర్లో హెడ్లైన్స్లో వచ్చేవాడు కూడా తర్వాత చివరి పేజీలో ఇంత కూడా రాదు. వాడు పొయ్యాకు కూడా చిన్న బొమ్మ వేస్తారు కనబడకుండా. అంటే అర్థం ఏంటంటే మన బలమే మన బలం కానీ మంది బలం కాదు. మంది బలమే మన బలమే. యథార్థంగా ఎవడి వ్యక్తిగతమై వాడిది, ఎవడి సంస్కారం వాడిది, ఎవడి సాధన వాడిది అని చెప్తున్నాడు ఇక్కడ. నీళ్లలో బాగా ఈ విధంగా తగ్గిపోతున్నట్ట. అప్పుడు ఇక్కడే వ్యాస భగవానుడు చెప్తున్నాడు, సాధకుడైన వాడు, జీవుడైన వాడు, దేహి అయిన వాడు మంచిగా ఉన్నప్పుడే, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడే భగవంతుడి మీద మనసు పెట్టుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత చివరికి ఊపిరాడని సమయంలో భగవంతుడా అని పిలిస్తే పిలవడానికి గొంతు కూడా పెగలదుట. ఇక్కడ భగవంతుడు ఏం చేస్తాట, వాతము కఫము పేర్చేస్తాట. ఈ లోపల మనిషిని ఊపిరి కూడా ఆడనివ్వకుండా కఫంతో మూసేస్తాట. ఆ మూసినప్పుడు ఇంకా ఎవరిని పలకాలన్నా, ఎవరిని పిలిచినా కనీసం డాక్టర్లకు కూడా రెస్పాండ్ అవ్వట్లేదండి పేషెంట్ అంటారు. అంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆ పరిస్థితి తెచ్చుకోకూడదున్నారు. ఇత్థం గజేంద్రస్స యదా అసంకట ప్రాణస్య దేహి వివసో యదృచ్ఛయ అపారయన్ ఆత్మవిమోక్షణే చిరం దధ్యాభిమాం బుద్ధిమథాప్యపద్యత. దేహాభిమాని అయిన వాడు ఏ విధంగా తన యొక్క బలాన్నంతా కూడా కూడగట్టుకొని ప్రయత్నం చేసి పురుష ప్రయత్నం మీదే నిలబడతాడో, అట్లా బలం ఎంత ప్రదర్శించినా, మానవుడి యొక్క బలం ఎంత ఉన్నా కూడా ఈశ్వర కటాక్షం లేకపోతే, ఈశ్వర ఇచ్ఛ లేకపోతే కాలు తీసి పక్కకి పెట్టలేము. కూర్చున్నవాడు కూర్చున్నప్పుడు పోయాడండి ఆశ్చర్యంగా ఉందండి అంటారు. అంటే భగవంతుడి యొక్క ప్రేరణ, భగవంతుడి యొక్క ఆదరణ ఆ సమయంలో మనకు లేదు కనుక ఈశ్వరేచ్ఛ అనుకోకుండా వస్తే తప్పించి ఎవడూ కూడా ప్రాణ సంకటం నుంచి బయటపడ్డు. డాక్టర్లు లాభం లేదండి, ఇంకా అయిపోయిందండి, తీసుకెళ్ళచ్చు, పిలవాల్సిన వాళ్ళు పిలవండి అంటే మర్నాడు తెల్లారు లేచేటప్పటికి కూర్చొని ఆకలి అవుతుంది, ఏమన్నా ఉంటే పెట్టండి, కందిపచ్చడో మాగాయ పచ్చడో తీసుకురండి అంటాడు. అంటే వీడు బతకడానికి భగవంతుడే కారణం, వీడు ఏం పర్వాలేదండి, డోంట్ కేర్, అయిపోయింది, ఆపరేషన్ సక్సెస్ అంటాడు. మర్నాడు పొద్దున చూసేటప్పటికి వాడిని తీసుకెళ్ళి డబ్బాలో పెడతారు. అంటే ఇదంతా సంకల్ప వికల్పాలు భగవంతుడి చేతిలో ఉంటాయి, మనం ఏమీ లేదు. మనం కేవలం చేయవలసిన ప్రయత్నాలు చేస్తూ పోవాలి. అయితే భగవంతుడి యొక్క సహకారం ఎప్పుడు వస్తుందంటే పరివర్తన వస్తే వస్తుంది. మన చిత్త పరివర్తన వచ్చి మనలో మార్పు వస్తే భగవంతుడు చెయ్యి ఇచ్చి అందుకుంటాడు. అంతవరకు మనం పోరాడవలసిందే. సాధకుడైన వాడు ఏ విధంగా మోక్ష మార్గం కోసం ప్రయత్నం చేస్తాడో, ఆ చేసే ప్రయత్నంలో సఫలం కావడానికి ఎన్ని ఇబ్బందులు పడతాడో మన గజరాజు కూడా అటువంటి వాడే. నమామి మే జ్ఞాతయ ఆతురంగజ కుతఃకరిణ్య ప్రభవంతి మోచితుం గ్రాహేణ పాసేన విధాతురావృతో అప్యహం చ తం యామి పరంపరాయణం. ఇంకా తన శక్తి ఏమీ లేదనుకున్నాడు, అయిపోయింది. తన యథార్థమైనటువంటి శక్తి తన దగ్గర యథార్థంగా బలం ఉంది, నాకు లోకంలో ఎదురు లేదనుకొని ఎంతకాలం అయితే పరిభ్రమించాడో అంతకాలము కాలం నడిచింది. కాలము కలిసి రానప్పుడు ఇక అనుకున్నట్ట, ఆపదల్లో నేను ఏమనాలి, ఎవరిని కోరాలి, ఎవరిని ప్రార్థిస్తే నా ఆపదలు తీరిపోతాయి అని ఒకటే విలపించాట. ఏనుగు విలపించడం మొదలుపెట్టాట. ఇట్లా మహాఘోరంగా ఆవేదనగా వస్తున్నట్ట. అంటే మృత్యుపాసం దగ్గరికి వచ్చేవాడు ఎట్లా ఆర్తితో మాట్లాడతాడో గజేంద్రుడు కూడా ఆర్తుడై పరమాత్మని ప్రార్థించాట. ఇక్కడ ఆర్తభక్తుడుగా ప్రారంభమై జ్ఞానిగా వెళ్ళిపోవడం అనేది మనం గజేంద్ర మోక్షణ కథల్లో తెలుసుకోవచ్చు. కనుక ప్రపంచంలో సర్వజీవుల్ని కూడా సృష్టించినటువంటి ఆ పరబ్రహ్మ పరాత్పరుడు ఎట్లా నన్ను ఉద్ధరిస్తాడు అనేటువంటి విషయాన్ని
నమామి మే జ్ఞాతయ ఆతురంగజా కుతఃకరిణ్య ప్రభవంతి మోచితుం గ్రాహేణ పాసేన విధాతురావృతో అప్యహంచతం యామి పరంపరాయణం. పరమేశ్వరుణ్ణి శరణు వేయడానికి ప్రారంభించాడు. పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం అనేటువంటి విషయాన్ని ఇక్కడ అంటే ఏమిటి, మనిషి ఇతరుల మీద ఆధారపడ్డంత వరకు వాడు పరాధీనుడైపోతాడు. భగవంతుడి మీద ఆధారపడ్డవాడు మాత్రమే ఉద్ధరణ పొందుతాడు. ఎప్పుడూ కూడా నేనే గొప్పవాడిని అనుకున్నవాడిని భగవంతుడు దగ్గరికి రాట, మన మొత్తుకున్నా దగ్గరికి రాట. కనుక సర్వకాల సర్వావస్థల్లో మానసికమైనటువంటి బలము కొంతవరకే ఉపయోగపడుతుందట, దైవీ బలము చాలా ఉపయోగపడుతుందట. కనుక మానసికమైనటువంటి పరాధీనము దుఃఖహేతు. ఇంతవరకు ఏమనుకున్నాడు, రెండు భావాలు ఉన్నాయి గజేంద్రుల్లో రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, నేను ఇంత బలవాడిని, నా వెనక ఇంత పరివారం ఉంది, నాకు తిరుగులేదు, నేను అంతటివాడిని ఇంతటివాడిని అనుకున్నాడు. తన యొక్క ఆత్మబలాన్ని నమ్ముకున్నాడు. రెండోది ఏమనుకున్నాడు, నేను తలుచుకుంటే నాకు ఎదురే లేదు, ఇంతవరకు నన్ను చూసి సింహాలు, పులులు, పెద్ద పులులు అవే భయపడ్డాయి, ఇది అనుకున్నాడు. అంటే నీళ్లలో ఉండే ఇంత జీవి నన్ను ఏం చేస్తుంది, పెద్ద పెద్ద శలభాలు కూడా నన్ను ఏం చేయలేదు. ఆ పూర్వ అహంకారం ఉంది, బ్యాక్గ్రౌండ్లో చాలా గొప్పవాడిని అనేటువంటి అహంకారం ఉంది కనుక ఎవరిని లెక్క చేయలేదు. అటువంటిది అప్పుడు పరాధీనత వచ్చేటప్పటికీ తనని రక్షించేవాళ్ళు ఎవరు లేరు, తన వ్యక్తిగతంగా శక్తి లేదు, తనకి తెచ్చుకున్న శక్తి లేదు, తన బలగం కూడా తనకు పనికి రావట్లా, తనకు ఉపకరించేవాడు ఎవ్వడూ లేడు అనుకున్నట్ట. యకస్సినో బలినో అంతకోరగాత్ ప్రచండ వేగాత్ అభిధావతో వృషం భీతం ప్రసన్నం పరిపాతి యద్భవాత్ మృత్యుప్రధావత్కరణం తమీహి. మహాబలశాలి అయిన వాడు మృత్యువనే సర్పం చేత కబడించబడి కరవబడినవాడు ఎట్లా పరిగెత్తుతాడో అట్లా భయంతో పెద్దగా శబ్దం చేయడం మొదలుపెట్టాట, ఘీంకరిస్తున్నాడు. ఎందుకంటే కాలు కొరికి వేస్తున్నాడు మొసలి. ఆ మొసలి కాలు కొరికి వేస్తుంటే రక్తము మాంసము అన్నీ వెళ్ళిపోతూ ఆ చుట్టుపక్కల ఉండే జలమంతా కూడా రక్తసిక్తమైందట. ఈ మామూలుగా మనకి దెబ్బ తగిలినప్పుడు తెలియకపోతే ఏముండదు, మన రక్తం చూసామనుకోండి, అబ్బో ఇంత అయిందా అని గుండె బద్దలవుతుంది. అప్పుడు ఈ కింద ఉన్నటువంటి రక్తాన్ని చూసి చాలా ఆవేదనకు గురయ్యాడు. పరమాత్మని ప్రార్థిస్తున్నాడు. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యయుడెవ్వడు సర్వము తానయ్యిన వాడెవ్వడు వారిని ఆత్మభౌ ఈశ్వరునే శరణమ్మబడదు. గజేంద్రుడు పేరు పెట్టకుండా నామరూప భేదం లేకుండా సర్వేశ్వరుడు పరాత్మరుడు పరబ్రహ్మనే స్తోత్రం చేశాడు. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జిహ్యం ప్రాగ్జన్మను శిక్షతి. అయ్యా మరి గజరాజు కదా, మదం కలిగిన వాడు, ఒక జంతువు కదా, జంతువు భగవంతుడిని ఎట్లా స్తోత్రం చేశాడని సందేహం కలుగుతుందేమో. సుఖయోగింద్రుల వారు పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు, నాయన ప్రతివాడి కూడా ప్రాగ్జన్మని అనుశిక్షతి. జన్మాంతరమైనటువంటి సుకృతం ఒకటి ఉంటుందే, గత జన్మల్లో మనం చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉంటుందో అది మనని కాపాడుతుంది. కనుక జన్మాంతరమైనటువంటి సుకృతం వల్ల కూడా ఒక్కొక్కసారి రక్షించబడతాం. మనం రోడ్డు మీద వెళ్తుంటాం, ఏదో మనసులో ఏదో పెట్టుకొని ఏ అప్పుల బాధలో లేకపోతే ఏదో మనసులో ఆలోచనలు వస్తూ వెళుతూ ఉంటాం. మనం ఏమీ పట్టించుకోం. వెనక నుంచి ఒక పెద్ద లారీ వస్తుంటుంది, అనుకోకుండా ఏం జరుగుతుంది, ఎవడో వచ్చి మనం మెడబట్టుకొని లేదా జుట్టు పట్టుకొని ఒక తోపు తోసి అవతల బారేస్తాడు. క్షణకాలం మన కోపం వస్తుంది, ఎవడరా వీడు నా స్థాయిని మర్చిపోయి నన్ను ముట్టుకున్నాడు, నన్ను కొట్టాడు అనుకుంటాడు. కానీ వెనక నుంచి లారీ వెళుతుంటే అబ్బా ప్రాణాన్ని కాపాడిన వాడు దైవం అనుషరూపేణ అని అనుకుంటాం. ఇది ఎప్పుడు వస్తుంది, ప్రాగ్జన్మని. గత జన్మల్లో ఏదైనా పుణ్యం మన వెంట ఉంటే ఆ పుణ్యం మన వెంట రక్షిస్తుంది. లేకపోతే అన్నీ ఉన్నప్పటికి కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆక్సిజను, 16 మంది డాక్టర్లు, కోటాను కోట్ల బ్యాంక్ బ్యాలెన్సు ఇంత ఉన్నా కూడా చివరికి మన ఆయుష్ పోయడానికి ఎవ్వడూ రాడు. అంటే ఏమిటి, మనకి ఆ పూర్వజన్మలో ఉండేటువంటి ఆ సంచితము పుణ్యం అనేది మన వెంట ఉంటే ఇట్లా వస్తుంది. గత జన్మల్లో తనకు చేసినటువంటి పూర్వజన్మలో తాను చేసిన అనుశిక్షతి, ఆ శిక్షణ ఏదైతే పూర్వజన్మలో తాను పొందినటువంటి ఈశ్వరార్చన, మహావిష్ణు భక్తుడు వాడు పూర్వజన్మలో. కనుక జన్మజన్మాంతరాల్లో ఉండే సుకృతము, అప్పుడు అభ్యసించినటువంటి జ్ఞానము అది ఇప్పుడు ఉపకరించిందిట. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే పిల్లలకి చిన్నతనంలో నుంచే సంస్కారాన్ని నేర్పాలి. భగవద్ ఉపాసన, భగవత్ శరణ్యత, భగవంతుడి సేవ చిన్నగా ఉన్నప్పుడే మొదలుపెట్టాలి. ఈ చిన్నగా ఉన్నప్పుడు మొదలుపెట్టింది ప్రమాదవశాత్తులో తనని తాను ఉద్ధరించుకోవడానికి, ఆత్మోద్ధరణకు ఉపయోగపడుతుంది. అంతేగాని రిటైర్ అయిన తర్వాత చూసుకుందామండి, ఇప్పుడే ఎంత తొందరండి, ఇప్పుడు చాలా పనులు ఉన్నాయండి, ఏమీ లేదండి అని తప్పుకున్న వాడికి అఘోతి పాలవుతాడు. కనుక ప్రతివాడు ఏం చేయాలట, చిన్నతనం నుంచే శిక్షణ ఇవ్వాలి. అట్లా శిక్షణ ఇస్తే బాగుపడతారు. మనం గుర్తుపెట్టుకోవాలి, చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో చదువుకున్న పద్యాలు ఇప్పటికీ మనం మర్చిపోం.
ప్రైమరీ స్కూల్లో చదువుకున్న ఎక్కాలు జీవితాంతం వెంటుంటాయి. ప్రైమరీ స్కూల్లో ఎవడైనా నీతులు చిన్నప్పుడు ఒకప్పుడు చెప్పేవాళ్ళు, ఇప్పుడు బూతులే అన్ని నీతులు చెప్పేవాడు ఎవడు లేడు. చిన్నప్పుడు ఏవైనా నీతులు చదివితే ఆ నీతులు జీవితాంతం ఉపయోగపడే మనం వెంట వచ్చేవి. చిన్నప్పుడు చదివిన కథ కానీ, చిన్నప్పుడు చూసిన సంఘటన కానీ జీవితాంతం గుర్తొస్తుంది. మనకి జీవితంలో ఎంతమంది పెద్దవాళ్ళు కలిసి పెద్దవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా బాల్య స్నేహితుడు ఎప్పుడన్నా చిన్నప్పుడు మనతో పాటు 1వ క్లాసో 2వ క్లాసో చదివినవాడు వస్తే మన వయసును మర్చిపోయి మనకు అప్పటికి 90 ఏళ్ళు వచ్చినా ఆ వయసులో మనం పడ్డటువంటి ఆనందం అంతా కూడా అనుభవిస్తాం. ఇది మనం కాదు, కృష్ణ పరమాత్మే అనుభవించాడు. కుచేలోపాఖ్యానంలో చూస్తే ఆ బాల్యంలో గురువుగారి దగ్గర చదువుకున్నటువంటి రోజులు గుర్తొచ్చేసి మనసంతా ఆ బాల్యం మీదకి గురుకులావాసం మీదకి వెళ్ళిపోయాడు. అట్లా చిన్నప్పుడు ఉన్నవే నడుస్తాయి. ఇట్లా గజరాజు ఏం చేశాట, తన యొక్క పూర్వజన్మల్లో ఉండేటువంటి ఆ అనుభూతి, ఆ శిక్షణ, తపస్సు, సాధన ఏదైతే ఉందో అది ఒక్కసారి మనసులో వచ్చి భగవంతుడిని వేదపాదమైనటువంటి వేదపూర్వకమైనటువంటి స్థుతిని చేశాట. ఓం నమో భగవతే తస్మై యతయేత చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ ధీమహి. మొదటి రోజే చెప్పాను, భగవద్గీతలో గాయత్రీ మంత్ర విపుల వ్యాఖ్య ఉంది అని. గాయత్రీ మంత్రానికి సంబంధించినటువంటి కొన్ని అక్షరాలతో లేదా కొన్ని పదాలతో అక్కడక్కడ మనకి మంత్రాలు ఉంటాయి. అంటే మంత్ర సాధన చేయడానికి యోగ్యత లేని వాళ్ళు ఈ భాగవతంలో ఇటువంటి శ్లోకాలు కనుక పొద్దున్నే కూర్చొని చదివితే పరమాత్మ యొక్క పరిపూర్ణత కలుగుతుంది. ఈ శ్లోకం అందరం చెప్దాం. ఓం నమో భగవతే తస్మై యతయేత చిదాత్మకం పురుషాయ. ఉన్నవాళ్ళు తక్కువ కనుక పెద్దగా అంటే వినపడుతుంది. ఓం నమో భగవతే తస్మై యతయేత చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ అభిధీమహి. ఇందులో మీకు ధీమహి అనేటువంటిది గాయత్రీ మంత్రంలో ఉండేటువంటి భాగం. ఇది మంత్రాత్మకమైనటువంటి శ్లోకము. వ్యాస భగవానుడు జీవులందరి మీద ఉండేటువంటి అపారమైనటువంటి కరుణతో ఆయా మంత్రాలలో ఉండేటువంటి కొన్ని అక్షరాలని లేదా కొన్ని పదాలని మనకి అనుష్ఠాన యోగ్యత కోసం మనం ఉపాసన కోసం సులభంగా జీవుడు తరించాలని, కలియుగంలో జీవులందరూ కూడా విశిష్టమైన తీవ్రమైన సాధన చేయలేరని మంత్రాత్మకంగా ఇటువంటి శ్లోకాలను పెట్టారు. కనుక ఇది చాలా ఏమిటి దీంట్లో చెప్పబడిందంటే, పూర్ణుడు సర్వ జగత్కారుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నారో వారికి నమస్కారం. ఆయన ఎవరని చెప్పలా, రామకృష్ణ శివ అనలేదు. ఆ పరమాత్ముడు పరంధాముడు ఎవరైతే సర్వ జగత్కారుడు సర్వేశ్వరుడు సదానందుడు చిదానందుడు ఎవరైతే ఉన్నారో వారికి నా నమస్కారం. చైతన్య పరిపూర్ణుడైనటువంటి ఈ జగత్తునంతా కూడా ఎవరైతే సృష్టించి ఆ సృష్టిలో ఆవిర్భవించారో ఆ పరమాత్మకి నేను ధ్యానం చేస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఓం నమో భగవతే తస్మై యతయేత చిదాత్మకం పురుషాయ ఆదిబీజాయ పరేశాయ ధీమహి అభిధీమహి అని అన్నాడు. అంతటితో ఆపలేదట. యస్మిన్నిదం, ఇందాక చెప్పాను ఎవరి చేయజరించు అనే పద్యానికి మూలమైనటువంటి శ్లోకం. యస్మిన్నిదం యతస్యేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరస్మాచ్చ పరస్తం ప్రపద్యే స్వయంభువం. ఆ పరమాత్మని తలుచుకున్నట్ట. ఈ జగత్తు ఎవరి నుంచి ప్రకటమైందో, ఎవరి నుండి ఈ జగత్తు యొక్క మనుగడ ఉన్నదో, ఎవరి వల్ల ఈ ప్రపంచం ముందుకు కొనసాగుతోందో, ఎవరి లీలల వల్ల ఈ జగత్తంతా కూడా వ్యాప్తమవుతోందో, అటువంటి జగద్రూపమైనటువంటి ఆ జగదీశ్వరుడికి, జగత్కారకుడైనటువంటి ఆ పరమాత్మకి, పరబ్రహ్మకి, స్వయం సిద్ధుడైనటువంటి ఆ పరమాత్మకి, భగవానుడికి నేను శరణు వేడుతున్నాను అని ఎవరు అనే మాట లేకుండా చెప్పారు. యస్మిన్నిదం యతస్యేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్తం ప్రపద్యే స్వయంభువం అని ఈ విధంగా ప్రార్థన చేశాడు. యస్మాత్ త్వదీయ నిజమాయయార్పితం. ఆ తర్వాత పరమాత్మ యొక్క రూపాన్ని భావన చేస్తూ ఉపనిషత్సారాలుగా ఉన్నటువంటి కొన్ని భావాలు కలిగిస్తూ పరమాత్మని స్తోత్రం చేశాట. ఈ జగత్తంతా కూడా ఎవరితో నిండి ఉందో, ఎవరి మాయా అనేటువంటి శక్తితో ఆవరించి ఉందో, మాయా ప్రకటితమైనటువంటి ఈ లోకంలో ఏ పరమాత్మ అయితే అనంతమైనటువంటి మాయా విజృంభణ వల్ల తన యొక్క రూపాన్ని దాచిపెట్టి శుద్ధ చైతన్య స్వరూపుడుగా, శుద్ధ సత్వస్వరూపుడుగా ఈశ్వరుడు ఉన్నాడో, కార్యకారణ సంబంధంగా కార్యము ఆయనే, కారణము ఆయనేగా ఉండి రెండింటికి సాక్షిమాత్రుడుగా ఉంటున్నటువంటి ఆ పరమాత్ముడు ఎవరైతే ఉన్నారో ఆ పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను అని పరమాత్మ మొదలుపెట్టారు. ఇది భాగవతం అంతా కూడా భగవద్గీత ద్వారానే అర్థమవుతుంది. భక్తి యోగాన్ని తీసుకుంటే కొన్ని ఘట్టాలు అన్వయం అవుతాయి, కర్మయోగం తీసుకుంటే కొన్ని ఘట్టాలు అర్థమవుతాయి, జ్ఞానయోగం తీసుకుంటే కొన్ని జడభరతుడు మొదలైనటువంటివి చూస్తే, కపిలదేవహూతి సంవాదం చూస్తే కూడా మనకి కొన్ని అధ్యాయాలు ఉపయోగపడతాయి. 18 ఆశ్వాసాలతో ఉండే భగవద్గీత, అధ్యాయాలతో ఉండేటువంటి భగవద్గీత, ఈ 18,000 శ్లోకాల్లో అక్కడక్కడ భగవద్గీతకి విపుల వ్యాఖ్య భాగవతం.
కనుక భాగవతం బాగా అర్థం చేసుకోవాలంటే ముందు శాంకర భాష్యంతో కూడినటువంటి భగవద్గీతని మనం అధ్యయనం చేయాలి. అప్పుడు సులభంగా తొన వలిచి పెడితే ఎట్లా ముత్యాలు తింటే ఆనందం ఉంటుందో ఆ రసానుభూతి కలుగుతుంది. ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ చతుర్విధా భజంతే మాం. అయ్యా నాయన అర్జున, నన్ను 4 రకాల వాళ్ళు నన్ను ఉపాసిస్తారా, నాకు భక్తి చేస్తారు. ఎవరు ఏ పద్ధతిలో, ఏ మార్గంలో, ఏ స్థాయిలో, ఏ యోగ్యత ప్రకారం నన్ను ఉపాసిస్తారో వారికి ఆ స్థాయిలో నేను ఉపకరిస్తానన్నారు. అయితే లోకంలో మామూలుగా మనం ఒక స్థాయిలోనే ఉంటాం. ఒక స్థాయిలో ఉండి ఆ స్థాయిలోనే తరిస్తాం లేదా ముగుస్తాం. మన జీవితం అక్కడ చాప్టర్ క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఆర్తుడుగా ప్రారంభించినటువంటి గజేంద్రుడు జిజ్ఞాసుగా మారిపోయాడు. కనుక గజేంద్రుడిని కేవలం ఆర్తభక్తుడిగా అని వదిలేయకూడదు. అతను జిజ్ఞాసువు కూడా మారాడు. కథలో చివరి స్థాయికి వెళ్ళేటప్పటికి అతను జిజ్ఞాసుగా, నాకు ఈ శరీరం మీద కానీ ప్రాణం పోతుందనే భయం కానీ లేదన్నాడు. ఇక్కడేమో ఆర్తితో ప్రాణభయంతో మాట్లాడినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గజేంద్రుడు ఆర్తభక్తుడుగా మనం లోకంలో ప్రఖ్యాతిగా, ఇక జిజ్ఞాసుగా కూడా మనం గమనించవచ్చు. గజేంద్రుడు ఆర్తభక్తుడు, ధ్రువుడు అర్ధార్థి. ధ్రువుడు కేవలం కోరికతో చేశాడు కదా, అర్ధార్థి. ఉద్ధవుడు అనేటువంటి వాడు ఏకాదశ స్కందంలో వస్తారు. ఉద్ధవుల వారు ఎట్లాంటి వాట, జిజ్ఞాసుట. ఇక జ్ఞాని అయిన భక్తుడు ఒకడే భాగవతంలో భక్త ప్రహ్లాదుడు, మహాజ్ఞాన సంపన్నుడట. ఇట్లా మళ్ళీ ఇంకా ప్రార్థన మొదలుపెట్టాడు. తస్మై నమః పరేశాయ బ్రహ్మణే అనంతశక్తయే అరూపాయ ఉరురూపాయ నమ ఆశ్చర్య కర్మణే. దేశకాలానికి దేశకాల పరిచ్ఛిన్నంగా అతీతంగా ఉండేటువంటి పరమాత్మ వాస్తవంగా యథార్థంగా రూపం లేనివాడు, అరూపాయ అన్నాడు కదా. నిజంగా భగవంతుడికి రూపం ఉంటా? లేదు. మనం కల్పించుకున్న రూపం. యద్భావం తద్భవతి. మనం ఏ రూపాన్ని భావన చేసి ధారణ చేస్తామో ఆ రూపంలో పరమాత్మ కనబడతాడు. ఆ రూపంలో అట్లా నామరూపరహితుడైనటువంటి పరమాత్మ బహురూపాలు వేసుకుంటాడు. ఆశ్చర్యం ఏంటంటే ఇది ఆశ్చర్యకర్మనే అన్నాడు. భగవంతుడి యొక్క ఆయన యొక్క లీలలు ఆశ్చర్యంగా ఉంటాయట. అసలు రూపమే లేనివాడు. వెంటనే ఏమంటున్నాడు? బహురూపి. అసలు రూపం లేనివాడు కార్యకారణ సంబంధం చేత జీవుల్ని ఉద్ధరించడానికి అనేక రూపాలు, బహురూపాలు ఎత్తుతూ జగత్తుని మోహంలో గురి చేస్తూ మాయా ప్రకటన చేసే అనంత శక్తిమంతుడైనటువంటి ఆ పరమాత్మ చేసేటువంటి అద్భుత లీలలు ఏవైతే ఉన్నాయో ఆ పరమాత్మ లీలలకి నమస్కారం అన్నాడు. ఇది ఒక విచిత్రమైన స్తోత్రం అండి. భగవంతుడికి నమస్కారం అని ఎవడన్నా అంటాడు, భగవంతుడు లీలలకి నమస్కరిస్తున్నాను అన్నాడు. అంటే భగవంతుడి యొక్క చేష్టలకి నేను నమస్కారం చేస్తున్నాను అని. అంటే ఇక్కడ ఏమిటంటే భగవంతుడు ఏదో ఒక చేష్ట చేయాలి అని కోరుకున్నాడు ఇక్కడ. అంటే ఆ చేష్టల్లో ఒక భాగం కూడా నన్ను కూడా ఉద్ధరించమని. అంటే స్వామి నీకు కర్తవ్యం అనేది లేదు, నువ్వు కర్తవి కాదు, కానీ నీకు ఒక కర్తవ్యాన్ని నువ్వు కల్పించుకుంటావు కనుక భర్తవి అయినటువంటి ఓ పరమాత్మ నన్ను రక్షించు అని పరోక్షంగా చెప్తున్నాడు. ఇట్లా జగత్తంతా వ్యాపించినటువంటి ఆ పరమాత్మని నామరూపరహితుడైన వాణ్ణి, నామరూప గుణాలు కలవాణ్ణి, రూపం లేనివాణ్ణి, నానా రూపాలు కలవాణ్ణి నేను స్తోత్రం చేస్తున్నాను. సత్వేన ప్రతిలభ్యా నైష్కర్మ్యేణ విపశ్చిత నమః కైవల్యనాథాయ నిర్వాణ సుఖ సంపదే. ఈ శ్లోకం బట్టి కూడా ఇతను ఆర్తభక్తుడే కాదు, జిజ్ఞాసు అని తెలుసుకోవచ్చు. ఏమిటి ఇక్కడ? సాధకుడైన వాడు సత్వగుణ ప్రధానుడై నివృత్తి ధర్మాన్ని ఆచరించి నివృత్తి ధర్మాన్ని పాటిస్తే ఆ కర్తృ ఆత్మస్వరూపం ఏదైతే ఉందో ఆ కర్తృ ఆత్మస్వరూపాన్ని పరమేశ్వరుడి ద్వారా తెలుసుకొని ఆత్మసాక్షాత్కారం పొందేవాడు మోక్షప్రదాత ఎవడుంటాడో ఆ మోక్షప్రదాత అయినటువంటి పరమాత్మని నేను ప్రార్థిస్తున్నాను. అంటే ఏమడిగాడు? ఆర్తితో ప్రారంభించి జిజ్ఞాసలో పయనం చేసి మోక్షం కావాలన్నాడు. నాకు జ్ఞానం కావాలి, మోక్షం కావాలి. అంటే పరమాత్మని మోక్షోపాయిగా కనుక్కున్నాడంటే ఇప్పుడు బతకాలని కోరుకున్నట్టు ఇక్కడ ఏమీ లేదు. గజేంద్రుడు తాను బతికి బట్టకట్టాలి, ఏదో మళ్ళీ వెళ్ళాలి, రాజ్యం చేయాలనే కోరిక లేదు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించి వైరాగ్యాన్ని ఇవ్వు, నన్ను తెలుసుకోదగింది ఏదో తెలుసుకునేటట్లు చెయ్యి, నన్ను పూర్తిగా ఉద్ధరించు, నేను అజ్ఞానంలో కూరుకుపోయి ఉన్నాను, నన్ను ఉద్ధరించు స్వామి అన్నాడు. అంటే ఈ కాసారం అనేది భవసాగరము, ఈ సాగరం నుంచి నన్ను ఒడ్డున వెయ్యి అని చెప్పాడు. కనుక ఇక్కడ ప్రాణరక్షణ అనేటువంటి మాట ప్రసక్తి లేదు. కర్మ ద్వారా ఈశ్వరుణ్ణి పొందడం అనేది అంత సులభమైన మాట కాదు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే కర్మలు చేయడం వల్ల భగవంతుడు దొరికిపోతాడు అనుకోవడం తప్పు. కర్మలు ఏమిటంటే మనిషికి యోగ్యతనిస్తాయి, సంస్కారాన్ని ఇస్తాయి. ఆ కర్మలు చేయడం వల్ల మనిషికి చిత్త సంస్కారం కలిగి ఈ మనసు పవిత్రం అవుతుంది. అంటే సత్కర్మలు చేయడం కర్మకాండ ద్వారా. అక్కడితో ఆగిపోతే ఏమవుతుందంటే స్వర్గసుఖాలు వస్తాయి కానీ మోక్షం రాదు.
మోక్షం రావాలంటే ఏం చేయాలి? కర్మలు చేస్తూ చేస్తూ ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఆ తర్వాత కర్మ ఫలత్యాగాన్ని చేస్తూ ఆ తర్వాత కర్మత్యాగం కూడా చేయాలి. ఇట్లా జీవితంలో దశలు ఉన్నాయి. మొదటి నుంచి నేను అదే చెప్తున్నా. భాగవతం మిమ్మల్ని ఏమీ చేయొద్దని చెప్పలేదు. మీరు చేస్తున్నటువంటి నిత్య నైమిత్తిక వ్యవహారాలు చేస్తూనే ఉండండి, కుటుంబ పోషణ చేస్తూ ఉండండి, మీ ధర్మాన్ని నిలబెట్టుకోండి, మీ స్వధర్మాన్ని మీరు చెయ్యండి, మీరు ఏ పని అయితే చేస్తున్నారో మీకు పరంపరగా వచ్చినటువంటి సంస్కారాన్ని కొనసాగించండి, కానీ ఒక చూపు దేవుడి వైపు పెట్టండి. అంటే చివరిగా మీకు మిగిలేది భగవంతుడి యొక్క దర్శనమే తప్పించి ఇవన్నీ కూడా వ్యవహారాలు కనుక వ్యవహార సత్యాన్ని కూడా మీరు అనుభవించండి, కానీ దీనితో ఆగిపోవద్దు, ఈ మోహంతో ఆగిపోవద్దు. కోరికల్ని పరిమితం చేసుకోండి, భగవంతుడి మీద మనసు పెట్టండి. నువ్వు చేసినటువంటి ఏదన్నా ఒక పని చేస్తే ఆ ఫలితాన్ని అనుభవించి చివరికి ఏమవుతుంది? విరక్తి రావాలి. ఇంకా ఏం తింటాం, తిన్నదే ఏమి తింటామని చెప్పి ఒక్కొక్క వస్తువుని వదిలిపెట్టమన్నారు. మొన్ననే చెప్పాను నేను. మనకు ఒక వయసు వచ్చిన తర్వాత మా తండ్రి గారు ఎప్పుడు చెప్తూ ఉండేవారు, 60 ఏళ్ళు వచ్చిన తర్వాత సంవత్సరానికి ఒక వస్తువు వదిలిపెట్టడమే షష్ఠి పూర్తి. అంతేగాని వాడిని వీళ్ళు పిలిచి కానుకలు తీసుకొని కనకాభిషేకాలు చేయించుకొని అవి చేసి ఆయుష్ హోమాలు ఇవన్నీ లౌకిక క్రియలు. కానీ 60 ఏళ్ళు వచ్చినాయి అంటే ఆ తర్వాత వైరాగ్యంలో ఒక్కొక్క మెట్టు ఎక్కి మనం జీవితంలో దిగుతూ ఉండాలట, జ్ఞానంలో ఎక్కుతూ ఉండాలట. అంటే కోరికల్ని తగ్గించుకుంటూ పోవాలి, భగవంతుడికి దగ్గర అవుతూ పోవాలి. ఇట్లా ఎగుడు దిగుడుగా మనం అట్లా ఇట్లా రానుపోనుగా వెళితేనే భగవంతుడు మనని ఆదరిస్తాడు. లేదు చివరి వరకు ఇందులోనే ఉండిపోతే చివరికి దిక్కులేని వాడవుతాడు, మోసేవాడు కూడా దొరకని పరిస్థితి రావచ్చు, మనం చెప్పలేము. కనుక భగవంతుడిని సర్వాత్మన మనం ఈ రకంగా ఇవ్వాలి. క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం సర్వాధ్యక్షాయ సాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః. చాలా జ్ఞానము వృద్ధి అయింది. చూడండి, నేను ఎవరిని పిలవాలి, ఎవరిని అడగాలి, అయ్యో కుయ్యో అన్నవాడు చివరికి ఏమవుతున్నాడు? వేదంలో ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి వేదాంతం అంతా కూడా స్తోత్ర రూపంగా మారుస్తున్నాడు. సర్వాధీశ్వరుడైనటువంటి పరమేశ్వరుడు దేహ ఇంద్రియ సంఘాతం చేత ఏ చైతన్యాన్ని అయితే కల్పిస్తున్నాడో, ఏ చైతన్యానికి సాక్షిమాత్రుడుగా ఉంటున్నాడో, ఏ పరమాత్మ అయితే పరిపూర్ణుడుగా పరమేశ్వరుడుగా ఉంటున్నాడో అటువంటి మాయాధిష్టాత్రి దేవత అయినటువంటి ఆ పరమాత్మకి నా నమస్కారము, సర్వకారుడైనటువంటి ఈశ్వరుడికి నా నమస్కారము అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఈ జగత్తంతా కూడా ఒక శరీరంగా భావన చేసి భగవంతుడే దానికి సంబంధించిన ఇంద్రియాలుగా భావన చేస్తూ మనస్సే క్షేత్రముగా భావన చేస్తూ పరమాత్మని స్తోత్రం చేస్తున్నాడు. ఇది మనకి భగవద్గీతలో ఉన్నదే. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రజ్ఞ ఇది శ్రుత అన్నారు కదా, ఆ భగవద్గీతనే ఇక్కడ అన్వయం చేసుకోవాలి. క్షేత్రజ్ఞ ఇది తద్విధ అన్నారే. సర్వేంద్రియ గుణద్రష్టే సర్వప్రత్యేహేతవే అసతాఛాయ యుక్తాయ సదా భాసాయతే నమః అని ప్రార్థించాడు. సర్వప్రాణులలో దేహి రూపంలో ఉండేటువంటి ఆత్మ చైతన్య స్వరూపుడుగా ప్రతిఫలించేటువంటి పరమాత్మ, నీవు నా యొక్క సకల ఇంద్రియాలని కూడా వాటి యొక్క విషయాలను కూడా శబ్దస్పర్శ రూప రసగంధాలనేటువంటి వాటి వల్ల మూలకి సాక్షిగా అవుతున్నావు. ఈ శబ్దస్పర్శ రూప రసగంధాలలో నువ్వు ఉన్నావనేటువంటి ఒక ఉనికిని నేను కనుగొనగలుగుతున్నా. కనుక ఈ ఓ పరమాత్మ నీకు నమస్కారము అంటే ఏమిటి? మనలో ఉండే ఇంద్రియ చైతన్యం అంతా ఎవరు? పరమాత్మే. నిజంగా ఇంద్రియాలు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉండేది కూడా మనం చూడగలుగుతున్నామంటే మన కంటి వెనక ఉండే వెలుగు పరమాత్మ. ఆ పరమాత్మని కనుక మనం సరిగా గుర్తు చేసుకోకపోతే ఏమవుతుంది? కొన్నాళ్ళు సాధన లేకపోతే అయ్యా కళ్ళద్దాలు పెట్టుకో అంటాడు, నీకు చూపు మందగించింది అంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాడు? ఒక అద్దంతో సరిపోదు, కింద ఒక అద్దం పెట్టుకో, పైన ఒక అద్దం పెట్టుకో అంటాడు. ఆ తర్వాత కూడా ఏమంటాడు? కంటికి పొరలు ఏర్పడ్డాయి, ఆ పొరలు తొలగించుకో అంటాడు. ఆ తర్వాత ఏమంటాడు? అయ్యా ఏం చేసినా 2 చుక్కలేస్తా, రోజు చుక్కలేసుకో అన్నాడు. చుక్కలు ఎక్కడ వేసుకోవాలో తెలియాలి, కళ్ళల్లోనే వేసుకోవాలి. ఆ చుక్కలు వేసుకుంటే కనబడుతుంది అంటాడు. తర్వాత కొన్నాళ్ళ తర్వాత అంటే అయ్యా కనబట్టలేదు నాకండి అంటే ఏమి లేదు, కండరాలు బలహీనపడ్డాయి అంటాడు. అంటే ఏ పరమాత్మ ఇంద్రియాలను ఇచ్చాడో ఆ ఇంద్రియాలను నువ్వు సక్రమంగా వాడుకోకపోతే, అది చూడవలసిన వస్తువుల్ని చూడకపోతే ఆ ఇంద్రియము భగవంతుడు ఉపసంహరిస్తాడు. భగవంతుడి యొక్క గుణాన్ని వినేటువంటి ప్రయత్నం తగ్గిస్తే చివరికి బ్యాటరీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ బ్యాటరీ కూడా మళ్ళీ చెవులకి బ్యాటరీ పెట్టుకుంటాడు, అది కూడా మళ్ళీ బ్యాటరీలు మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చివరికి అది పెట్టుకున్నా కూడా 0 అయిపోయిందండి, ఏం వినపట్టం లేదండి మీకు, ఇది ఉన్నా లాభం లేదంటాడు. ఆ తర్వాత ఏం చేస్తాట? అవతలవాడు పెదవులు కదిలిస్తుంటే ఆ పెదవుల ద్వారా శబ్దగ్రహణాన్ని చేస్తాట. ఆ తర్వాత ఆ శక్తి కూడా పోతుందిట. ఇట్లా ఒక్కొక్క శక్తి ఎప్పుడు వెళ్ళిపోతుందంటే నువ్వు ఇంద్రియాలని ఈశ్వరార్పణ బుద్ధితో ఇంద్రియాలని ఈశ్వర సమర్పణ చేయకపోతే ఉన్న ఇంద్రియాలన్నీ వెళ్ళిపోతాయి నాయన. అందుకని త్వరగా మేలుకో, త్వరగా నేర్చుకొని చైతన్యవంతుడేవు. ఇట్లా నమో నమస్తే అఖిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమంనాయ మహార్ణవాయ నమో అపవర్గాయ పరాయణ
పరాయణాయ అని పిలిచాడు. సర్వానికి కారణమైనటువంటి ఓ పరమాత్మ నమస్తే అఖిల కారణాయ, మొత్తము ఈ ప్రపంచంలో బ్రహ్మాండంలో జరిగే ప్రతిదానికి నువ్వే కారణము, కార్యము నేనైనప్పటికీ కూడా కారణం నువ్వే. అంటే ఆ కార్యంలో సఫలం కావడానికి కానీ విఫలం కావడానికి కానీ అభిముఖుడు కావడానికి కానీ ముందుకెళ్ళడానికి కానీ నువ్వే కారణం. కనుక సర్వానికి కారణమైన నీవు ఇంకొక కారణం అనేది లేకుండా ఉండే నువ్వు సర్వానికి నీవే, సర్వము నీలోనే ఉద్భవించిన కాలంలో సర్వము నీయందే వాస్తవంగా ఉంటూ నీలోనే ఉద్భవిస్తూ వాస్తవంగా విస్తరిస్తూ వాస్తవంగా నీలోనే లయమైపోయేటువంటి ఆ సృష్టి స్థితి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పరిశీలించేవాడికి అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యకరంగా ఉంటాయి. అటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి లీలలు చూపించే ఓ పరమాత్మ నీకు నమస్కారం. నదులన్నీ సముద్రంలో కలిసినట్టుగా సర్వశాస్త్రాలు వేదాల్లో కలిసిపోయినట్టుగా అట్లా సాధకుడైన వాడు మోక్షరూపంగా నిన్నే చెందుతున్నాడు అని చెప్పి పరమాత్మని స్తోత్రం చేశాట. నిత్యముక్తుడుగా పరమాత్మని తలుచుకున్నాడు. ఇట్లా భావాతీతంగా అనుకొని చివరికి ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి ఈ దీనంగా ఉన్నాడన్నారు. వ్యాసుడు గజేంద్రుని స్థాయిని తగ్గరించలేదండి, ఒక స్థాయిలో ఉంచేశాడు. గజేంద్రుడిని ఎప్పుడు కూడా నీ కాలు మొక్కుతా అనే పరిస్థితి పెద్దగా అనిపించలా, మహాజ్ఞాన సంపన్నుడు. కానీ పాపం పోతన గారు మనలాంటి భావన చేశాడు. ఏమన్నాడు? చివరికి ఎంత దీనుడుగా వెళ్ళాడంటే కలడందురు దీనులయ్యడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడు అన్ని దిశములో కలండను వాడు కలడో లేడో. ఈ అనుమానం గజేంద్రుడికి వ్యాస గజేంద్రుడికి లేదు. వ్యాస గజేంద్రుడు మహాజ్ఞాని, భగవంతుడిని వేదస్థుతిగా చేసే ఉపనిషత్తుల్లో ఉండే సారమంతా ఉపయోగించాడు. కానీ పాపం పోతన గారు ఏమన్నారంటే అసలు భగవంతుడు ఉన్నాడా లేదా అన్నాడు. మళ్ళీ ఆయనకే కొంచెం డౌట్ వచ్చింది, అరే ఇంత మాట అన్నానే చాలా తప్పు చేశాను అనుకున్నాడు. వెంటనే ప్రహ్లాదుడి కథలో దాన్ని సమాధానం చెప్పేశాడు. ఇందుగలడు అందులేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు. ఇక్కడ ఏమన్నాడు? కలండను వాడు కలడో లేడో. ఇప్పుడు కలడో లేడో అయితే హిరణ్యకశిపుడే అవుతాడు, కానీ గజేంద్రుడు ఎందుకు అవుతాడు? కానీ ఇక్కడ అనుమానాన్ని ప్రకటించాడు. కానీ ప్రహ్లాదుడి దగ్గరకు వచ్చేటప్పటికి ఈ అనుమానాన్ని తుంచివేశాడు. ఏమన్నాడు? ఇందుగలడు అందులేడను సందేహం వలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు. ఎక్కడ సర్వము తానే అయిన వాడు అంత మాట అన్నాడుగా అనిపించాడు. కానీ భావంలోకి వచ్చేటప్పటికి తాను ఒక స్థాయి దిగాడు. ఎందుకంటే వేదనతో ఉండేటువంటి గజేంద్రుడి యొక్క స్థాయి కనుక ఇట్లా అనిపించాడు అని. ఇంకేమన్నాడు? విశ్వాన్నంతా వ్యాపించి ఉన్న పరమాత్ముడు ఎందుకుండడు? మళ్ళీ అనుమానం పోయింది, పటాపంచ. ఆయనే సందేహాన్ని ప్రకటించాడు, ఆయనే సందేహ నివృత్తి కూడా పొందాడు. అంటే తాత్వికుడైన వాడు, భగవద్ ఉపాసన చేసేవాడు, అన్వేషణ చేసేవాడు అటు ఇటు ఊగిసలాడతాడుగా. అందుట్లో కష్టాల్లో ఉన్నవాడికి ఊగిసలాట ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ గారికి వెళ్తాడు, డాక్టర్ గారి దగ్గర చూపించుకుంటాడు, డాక్టర్ గారు స్కానింగ్ చేస్తాడు, ఎక్స్రే తీస్తాడు, అన్నీ చేస్తాడు. మనకి ఎంత పైత్యం ఉందో అంత పైత్యం వదిలిస్తాడు. వదిలించినప్పటికి కూడా ఎప్పుడో ఒక బంధువు వస్తాడు, అరే ఇట్లా వచ్చిందిరా ఈ రిపోర్ట్లన్నీ చూడరా అని ఇస్తాడు. ఇస్తే ఆయన అంటాడు, ఎక్కడికి వెళ్ళావు? ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అంటాడు. ఎల్లయ్య దగ్గర కాదయ్యా, పుల్లయ్య చాలా బాగున్నాడు, పుల్లయ్యకి ఇప్పుడు కొత్తగా అమెరికాలో చదువుకొచ్చాడు అంటాడు. వెంటనే ఈ కాగితాలన్నీ దస్తాలన్నీ పట్టుకొని ఆయన దగ్గరికి పోతాడు. వెళ్ళిపోయి సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ అంటారు చూసారా. అట్లా పాపం ఈయన పరిపరి విధాలుగా భావన చేస్తున్నట్టుగా పోతన ఇక్కడ ప్రత్యేకంగా చెప్పడం అనేది ఈ గజేంద్ర మోక్షణ కథల్లో ప్రధానంగా చెప్పబడిన విషయం ఏంటంటే, ఆర్తుడుగా ప్రారంభమైనటువంటి గజేంద్రుడు జ్ఞానిగా మారాడు, అన్వేషిగా మారాడు. జ్ఞాని స్థాయికి వెళ్ళలేదు, కానీ ఉత్సాహంగా ఆర్తుడైనటువంటి వాడు ఆర్తభక్తి నుంచి ఒక రకమైన జిజ్ఞాసుకి వెళ్ళిపోయాడు. కనుక గజేంద్రుడు అజ్ఞాని కాదు, జ్ఞానే. ఎందుకంటే ప్రాజ్జన్మని అనుతిష్టది. ఏదైతే జన్మజన్మాంతరాల్లో సాధన చేశాడో ఆ సాధన గజేంద్రుడికి ఉపకరించింది అనే విషయాన్ని ఈ గజేంద్ర మోక్షణ కథల్లో మనం ప్రత్యేకంగా గమనిద్దాం.